కేవీ ప్రదీప్ సార్ ఆల్రెడీ వచ్చారు ఇక్కడికి. సో ముందుగా సార్ గురించి ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చురుకుగా ఉంటూ భారతీయ టీవీ మరియు సినీ రంగాలలో సేవలందిస్తున్న నిత్య కృషివరుడు కేవీ ప్రదీప్ గారు తన 5 సంవత్సరాల్లోనే సినీ రంగంలోకి ప్రవేశం చేశారు. ఆ తరువాత 4 నంది అవార్డ్స్, జెమినీ టీవీ లైఫ్ టైమ్ అవార్డ్, ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ అవార్డ్, నటరత్న అవార్డ్, ఇలా ఎన్నో అవార్డ్స్ సారు పొందారు. 15 లక్షల మందికి పైగా ఒక గొప్ప స్పీకర్గా చైతన్యపరిచారు. కార్పొరేట్ మరియు అన్ని సంస్థలలో కూడా ఎన్నో సెషన్స్ సార్ కండక్ట్ చేశారు. సో ఇప్పుడు మనం గట్టిగా చప్పట్లతో సార్ని వేదికపై ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సూపర్. మనందరం నాకు కేవలం 1 గంట సేపే టైం ఇచ్చారు వాళ్ళు. మమత చెప్పింది గంట కంటే ఎక్కువ మాట్లాడొద్దని చెప్పింది, కానీ గంటలోనే మనసు గంట మోగించే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కదా. ఎంత టైం ఇచ్చారని కాదు కదా, ఎలా మాట్లాడామనేది ఇంపార్టెంట్. ఐ విల్ ట్రై టు డూ దట్. ఒక వండర్ఫుల్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతోంది. ఇది స్పెషల్లీ ఒక ఉపన్యాసాల పరంపర కాదు, నేర్చుకునే ఒక వ్యవస్థ, మారడానికి ఒక వ్యవస్థ. ఒక గొంగళి పురుగు సీతాకొక చిలుక అవ్వాలంటే అది కొంచెం పరిక్రమణ చెందాలి. అది పరిక్రమణ చెందడానికి కొంతకాలం పాటు ఒక నిద్రావస్థలోనో ఒక తెలియని అవస్థలోనో ఉండాలి. అలా మనం కూడా జీవితంలో పరిక్రమణ చెందడానికి ఇలాంటి వర్క్షాప్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకు ఇక్కడికి వచ్చి వినాలి అంటే, మామూలుగా వినడానికి ఓపిక లేదు కాబట్టి, వినడానికి టైం లేదు కాబట్టి. ఎందుకు టైం లేదు? మనం రోజు బిజీ కదా, ఎంత బిజీ కదా మనం, మన గురించి మనకు టైం లేదు కదా. అందరూ చూపుడు వెళ్ళి ఇలా పెట్టండి, చూపుడు వెళ్ళి ఇలా పెట్టండి, ఒకసారి చూసుకోండి. చూపుడు వెళ్ళి అరిపోలా అరిగిపోయింది. వాట్సాప్లో ఫార్వర్డ్లు చేసి 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 రోల్స్ చూసి చూసి పనే పాట జింగ్ డింగ్ డింగ్. వాడెవడో కుర్చీ మడత పెట్టి చేస్తే మనకెందుకు, వీడెవడో గోదావరి గట్టుందంటే మనకెందుకు చెప్పండి. ఇక్కడ చూసి చూసి అలసిపోతున్నాం. వాట్సాప్లు మంచివే, కానీ అందులో వచ్చినవి ఎంత మనకేం పనికి వస్తుందని చూడలేదు కదా. అందులో ఫస్ట్ రాగానే పక్కవాడికి ఎలా పంపించాలని చూస్తున్నాను తప్ప దీంట్లో నాకేంటి అని అడగట్లేదు కదా. మనందరం కోట శ్రీనివాసరావు గారు అహనా పెళ్ళంట సినిమాలో ఎలా అన్నాడు, నాకేంటి అన్నాడు కదా. వాట్సాప్ రాగానే ఇందులో నాకేంటి అని ఫస్ట్లో చూడు, వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ మీ ఇన్ దిస్ అని మనం చూసుకోకుండా ముందు పంపిస్తూ ఉన్నాం. ఈ వాట్సాప్లో వచ్చిందే ఒక మంచి జోక్ మీకు వాట్సాప్లో వచ్చిందే, నా సొంతం కాదు, మీకు నేను షేర్ చేస్తాను. చేయమంటారా? సూపర్. ఇప్పుడంటే అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కదా. ఒకప్పుడు సుందరి ఆంటీ, సుబ్బారావు అంకులు, బాబాయ్, పిన్ని, అన్నయ్య అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే, ఆ 501 బాగున్నాడా, ఈ 302 ఏమంటోంది, ఈ 202కి దిక్కుమాల రోగం ఉంది, ఆ 404 అన్నీ చూస్తున్నాడే అని మాట్లాడుతూ ఉంటాం కదా అంతా. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇలాంటి వ్యవస్థలోని ఒక 501 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వచ్చి 501 బదులు పొరపాటు 502లోకి దూరిపోయాడు. ఈ 502లో ఉన్న ఆవిడ వాట్సాప్ చెక్ చేసుకుంటూ ఈ టైంలో మొగుడే వచ్చి ఉంటాడులే, ఇంకెవడు వస్తాడని కాఫీ కలపడం లోపలికి వెళ్ళిపోయి ఆవిడ. ఈ లోపల యాక్చువల్ 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూనే లిఫ్ట్లో పైకి వచ్చి తన ఇంట్లోకే తను వచ్చి అక్కడ ఎవడో ఉండటం చూసి ఇది నా ఇల్లు కాదమ్మని 501లో దూరిపోయాడు. ఆ 50లో ఉన్న ఆవిడ వచ్చింది మొగుడే అనుకుని కాఫీ కలపడానికి పోయిందిట. ప్రస్తుతం మన వ్యవస్థ ఇది. మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా? దగ్గరగా ఉంటున్నాం అంతే. ఒక రైల్లో బస్సులో ప్రయాణికులు ఉంటారు, ఇంట్లో కూడా అంతే. మగుడు అటుపక్క తిరిగి రీల్స్ చూస్తూ ఉంటాడు, పెళ్ళాం ఇటుపక్క తిరిగి రీల్స్ చూస్తూ ఉంటుంది. ఏం తేడా లేదు. ఒకే ఇంట్లో 4 ఉంటారు, ఒకడు కంప్యూటర్ చూస్తాడు, ఒకడు ల్యాప్టాప్ చూస్తాడు, ఒకడు టీవీ చూస్తాడు, ఒకడు సెల్ ఫోన్ చూస్తాడు. మనకేం తేడా తెలియదు. మనం ఏదన్నా సరే ఆ సెల్ ఫోన్లో అరే మీ అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదురా అని మెసేజ్ పెడితే తప్ప పక్క గదిలో ఉన్న అమ్మమ్మ దగ్గుతున్న విషయం కూడా మనకు తెలియని పరిస్థితికి వచ్చింది. మనం ఇటువంటి దిక్కుమాలైన పరిస్థితుల్లో మనం కాపాడుకునేది ఇలాంటి మంచి వర్క్షాప్స్ ద్వారా, ఆలోచనల ద్వారానే. మనకున్న శక్తి కానీ మనకున్న ఆసక్తి కానీ ఈ రెండిట్లు కూడా మనం తెలుసుకోగలిగేది మనం ఎప్పుడైతే వెళ్తామో. అందుకే ప్రపంచం ఇప్పుడు ఏం ఆలోచిస్తోందంటే, ఒక గంట సేపు రోజుకి మీరు స్క్రీన్ చూడకుండా మీ హాబీలని, మీకు ఇష్టమైన వాటిని పర్సూ చేయండి. అది పిల్లలతో ఆడుకోవటం వచ్చు, పాటలు పాడుకోవటం వచ్చు, మీరు వ్యాయామానికి వెళ్ళటం అవ్వచ్చు, మార్నింగ్ వాక్ వెళ్ళటం అవ్వచ్చు, మీరు ఏదైనా చేయండి. ఆ స్క్రీన్ లేకుండా స్క్రీన్ హాలిడే 1 అవర్ పర్ డే
ఇది తీసుకున్నవాడే జీవితంలో పైకి వస్తాడు, లేకపోతే మనం అందులో మునిగిపోతాం. 1 గంటే, మిగతా 23 గంటలు మీ ఇష్టం. కుర్చీ మడతబెట్టి మళ్ళీ మీ ఇష్టమే, మేమేం కాదంటల్లా. అసలు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మనకేం కావాలో మనకి తెలియట్లా, మనకు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, మనం ఏం చేయాలో మనకు తెలియదు, మనం ఎవరితో ఉండాలో మనకు తెలియదు, మనం ఎందుకు ఈ పని చేస్తున్నామో మనకు తెలియదు, అసలు మనం చేస్తున్న పని మన గమ్యం వైపు ఉందా లేదా మనకు తెలియదు. రోజులు మొదలవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. చూస్తుండగానే మీరు బాల్యం నుంచి యవ్వనంలోకి వస్తారు, యవ్వనం నుంచి మధ్య వయసుకు వస్తారు, చూస్తుండగానే ముసలితనం వస్తుంది. అయిపోయిందిరా, ఇంకేం చేస్తాం, నా జీవితం బోరు అనుకుంటూ వదిలేస్తాం. మన కోసం మనం బతకగలిగిన వాడే మనిషి. మన కోసం మనం బతకాలి. మనకంటూ కొంత సమయం ఏర్పరచుకోవాలి, కొంత సమయాన్ని తీసుకోవాలి. నేను మిమ్మల్ని పిలిస్తే ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయ్యారు కదా మీరు. మా అన్నయ్య మనవరాలు బర్త్డే రేపు వనస్థలిపురంలో రండి అంట. ప్రదీప్ గారు పిలిచారు కదా, బాగుండదు ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. వాళ్ళు పిలిచారు కదా, ఏం బాగుండదు అని ఇక్కడి నుంచి మీరు అందరూ వనస్థలం దాకా కార్లలో బస్సులో వెళ్ళి అర్ధ రోజు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఎవ్వడు మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా నవ్వుతో కూర్చుని భరించి లైన్లో నుంచుని, పెళ్ళిళ్ళకి కొన్ని లైన్లు ఉంటాయండి తెలుసా మీకు, గంటల తరబడి లైన్లో నుంచుని వాడేమన్నా ఆశీర్వదించమని పిలుస్తాడు, వాళ్ళే అక్కడ లైన్లు పెడతారు. గంటల తరబడి లైన్లో నుంచుని మా పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో కలిసినట్టు పిల్లని చూసి ముద్దురాపోయిన ముద్దు చేసి వాడు భోజనం చేయమన్న పోయినా పాపం వాడు బాధపడతాడేమో అని ప్లేట్ పట్టుకుని భోజనం చేసి ఇంటికి వచ్చి ప్రదీప్ గారు ఏమనుకుంటారో అని వెళ్ళాను అంటారు. ఒక్కరోజు అద్దం ముందు నుంచుని నేనేమనుకుంటానో అని మీరు ఆలోచించండి. యూ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ కాల్డ్ యూ. మీరే మీకు అత్యంత ఇంపార్టెంట్. ప్రదీప్ పిలిచినా, జూనియర్ ఎన్టీఆర్ పిలిచినా, రామ్ చరణ్ పిలిచినా, విషింగ్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అని చెప్పి హాయిగా మీరు డాబా మీద కూర్చుని మీ అమ్మతోనో నాన్నతోనో కబుర్లు చెప్పుకున్నా, భర్తతోనో భార్యతోనో టైం స్పెండ్ చేసుకుంటే మనకి ఇంతకంటే ఎక్కువ ఆనందం వస్తుంది. మన కోసం మనం బతకటం అంటే మనకిష్టమైన పనులు చేయటం. మనకిష్టమైన పనులు చేయాలంటే నాలో ఉన్న సామర్థ్యాలేంటి, నాలో ఉన్న బలహీనతలేంటి, నాకున్న అవకాశాలేంటి, నాకున్న థ్రెట్స్ అంటే భయాందోళనలు ఏంటి అనేది నేను ఫస్ట్ తెలుసుకోవాలి. దీన్నే లీడర్షిప్లో స్వాట్ అనాలిసిస్ అంటారు. యూ షుడ్ నో యువర్ స్ట్రెంగ్స్. కానీ అన్ఫార్చునేట్లీ మన స్ట్రెంగ్స్ ఎక్కడ తెలుస్తాయి? థైలాండ్లో చాలా ఏళ్ల క్రితం, 200-300, 400 ఏళ్ల క్రితం ఒక బంగారు బుద్ధుడు విగ్రహం చేయించారు. కిలోల కొద్దీ బంగారం పెట్టి బంగారు బుద్ధుడి విగ్రహం చేయించి అప్పటి రాజు పెట్టాడు. కానీ మనకి ఎప్పుడైతే బంగారం కళ్ళ ముందు కనిపిస్తుందో కనుకుడుతుంది కదా, ఎవడో దాన్ని ఎట్టా కొట్టేయాలి అని ప్లాన్లు వేస్తుంటే రాజుగారికి భయం వేసి దాన్ని ఒక పక్కగా పెట్టి దానికి 100 కోట్స్ బురద రాసేసాడు, బురద పూసేశాడు. మనం పెయింటింగ్ ఎలా చేస్తాం అలా బురదతోటి 100 కోట్స్ బురద చేశాడు. మనం మట్టి వినాయకుడు అని ఎట్టా అంటున్నాం వినాయకుడిని. వినాయకుడు మట్టి అయినా గట్టి అయినా వినాయకుడే కదా. కానీ మనం మట్టి వినాయకుడు ఎట్టా అంటున్నామో అట్టా అయినా వాళ్ళందరూ అక్కడ మడ్ బుద్ధ అంటూ మొదలెట్టారు. ఇది జరిగిన కొన్ని 100 ఏళ్ల తర్వాత మళ్ళీ 200-300 ఏళ్ల తర్వాత ఓ పెద్ద గాలి దుమ్ము వచ్చి ఈ లోపల పెట్టిన బుద్ధుడిని కూడా పైనుంచి పెచ్చుడి లోపల నుంచి మెరవటం మొదలెట్టింది. అప్పుడున్న రాజుగారు చూసి, అరే ఇది బంగారు బుద్ధుడు, ఇది మడ్ బుద్ధ కాదు, దిస్ ఇస్ గోల్డెన్ బుద్ధ అనుకుని తీసుకెళ్ళి షవర్ల కింద పెట్టి, ఎంతో ఏళ్ళ నుంచి మరి బురద అంటుకుంది కదా, షవర్ల కింద పెట్టి నీటితోటి శుభ్రం చేసి అది ఇప్పుడు బ్యాంకాక్లో ఒక గుడిలో పెట్టుంది. నేను క్రియేట్ చేసింది కాదు, మీరు యూట్యూబ్ గూగుల్లో చూస్తే గోల్డెన్ బుద్ధ అంటే ఈ కథ మీకు తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా 100 కొద్ది బురద కోటింగ్లు వేసుకున్నాం. నేను ఇంతే, నా బతికింతే, నాకు ఇంతే చేతవుతుంది, ఈ జన్మకింతే, నాకు ఇంత మించి తెలివి లేదు, నాకు ఇంత మించి లేదు, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎక్కినప్పుడే బస్సు టైర్ పంచర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. నిజమా? కాదు కదా. మనం చూసినా చూడకపోయినా క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలవచ్చు, ఓడచ్చు, బస్సు టైర్ పంచర్ అవ్వచ్చు, కరెంటు పోవచ్చు, పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోవచ్చు. ఇట్లా ఆపాదించుకుంటూ మనం చిన్నగా ఎందుకు చేసుకుంటామంటే మన మైండ్ లోపల కొన్ని బ్లాక్స్, ఆ బ్లాక్స్ పేరేంటంటే గత అనుభవాలు, గత వైఫల్యాలు. చిన్నప్పుడు ఎప్పుడో స్టేజ్కి మాట్లాడుతోంది ఈ అమ్మాయి, అప్పుడు భయం వేసింది, మాట్లాడలేకపోయింది, అందరు నవ్వారు, నీ మొహం నువ్వే మాట్లాడతావే అని ఎవడో అంటాడు కదమ్మా. వేలు పెద్దది చేసి పక్కవాడి జీవితంలో కెలకడానికి మాత్రమే కొందరు ఉంటారు. వాళ్ళకి ఇంకే పని ఉండదు, పక్కవాడి జీవితంలో కెలుకుతూ ఉంటారు. అసలు మీరు చెప్తాను ఉండండి, ఒక చిన్న ఇన్సిడెంట్. మన మెంటాలిటీ ఎలా ఉంటుంది. నేను మా ఆవిడ రాత్రి బెడ్రూమ్లో, మీకెందుకండి మేమేం చేస్తే,
కానీ ఇంట్రెస్ట్ వెంటనే అక్కడ ఏం చేసేస్తున్నాడో, వీడి జీవితంలో ఏమైందో, నేనేమన్నా మిస్ అయ్యానేమో, అసలు పట్టించుకోదు. ఇవన్నీ పిచ్చి పనికిరాని కబుర్లు కదా. కానీ పక్కవాడి జీవితంలో ఏమవుతుంది మనకి ఇంట్రెస్టే కెలుగుతూ ఉంటారు. నువ్వు ఇంతే, నీ బతికింతే, నీకేమవుతుంది, ఇవన్నీ ఏం చేస్తాయి మనకి అవరోధాల్లో అయిపోతాయి, మైండ్ బ్లాక్స్లో అయిపోతాయి. దట్ విల్ ఇన్హిబిట్ యువర్ క్రియేటివిటీని కానీ కొత్త పనులు చేయాలనే సంకల్పాన్ని కానీ ఇది చంపేస్తుంది. అమ్మని చేస్తే నలుగురు నవ్వుతారేమో, అమ్మ నేను ఈ పని చేస్తే ఫెయిల్ అయిపోతానేమో, ఎప్పుడు మాట్లాడాలా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు అడుగు ముందుకేయాలా, ఇప్పుడు ఎందుకు అడుగు ముందుకేయాలి, నేను ఆడదాన్ని కదా, నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను నల్లగా ఉంటా కదా, నేను పొట్టిగా ఉంటా కదా, నేను పల్లెటూరు వాడిని కదా. ఎవడికి పీవీ సింధు ఏ రంగో చూసామా, అమ్మాయి ఆడటమే చూసాం మనం. ఎస్ ఆర్ నో? సచిన్ టెండూల్కర్ హైట్ చూసాం, సచిన్ టెండూల్కర్ ఆడటమే చూసాం మనం. రామోజీరావు గారు బట్టతలు చూసాం, ఆయన రాయటమే చూసాం మనం. ప్రపంచం ఎవడు మన భౌతికమైన రూపాన్ని పట్టించుకోడు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడూ పట్టించుకోడు. నేను ఇక్కడ రాగానే మీరు నాలోని యాక్టర్ని చూస్తారు ఫస్ట్, దాని తర్వాత అరే బాగానే ఉన్నాడురా, తెల్లగా ఉన్నాడురా అనుకుంటారు, దాని తర్వాత బట్టతల మరీ ఇంతుంది ఏంట్రా అనుకుంటారు. కాసేపు అయ్యేటప్పటికి ఏమవుతుంది, మీకు నా రూపం కనిపించదు, నేను చెప్పే మాట మాత్రమే వినిపిస్తుంది. ఇంకాసేపటికి ఏమవుతుంది, నా మాటలోని అర్థం మాత్రమే కనిపిస్తుంది, నేను చెప్పే మాటలు కూడా వినిపించవు. నేను ఏ భావంతో నేను మాట్లాడుతున్నానో ఆ భావం పర్ఫెక్ట్గా మీ బ్రెయిన్స్లోకి వెళ్తుంది. అంటే మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము ఎవరికి అక్కర్లా, గెలిచామా లేదా, సక్సెస్ అవునా కాదా, ఇది మాత్రమే ప్రపంచాన్ని తెలుస్తాయి. మరి అందరికీ ఓటములు ఉంటాయి కాబట్టి, మరి మమత నాకు 60 నిమిషాలే టైం ఇచ్చింది కాబట్టి, అందులో 5 నిమిషాలు అయిపోయింది కాబట్టి మిగతా 55 నిమిషాలు నా టాపిక్ మాట. నేను రెడీ, మీరు రెడీయా? సూపర్, అందరు చెప్పాలి రెడీయా? సూపర్ ఎనర్జీ. ఎప్పుడైతే నేను హాయ్ అంటానో మీరు హలో అనాలి, మీరు నేను హలో అంటే మీరు హాయ్ అనాలి, అప్పుడు మీరు నా మాట వింటున్నాడు. హాయ్, హలో, ఇది మనకు సో దట్ ఏంటంటే మీరు నిద్రపోకుండా మధ్య మధ్యలో. నాకు కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా. ఐటీ కంపెనీస్ వచ్చాక మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు, ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టీజీఐఎఫ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది చాలా ఏళ్ల క్రితం, 2006 అప్పుడు. టీజీఐఎఫ్ అంటే ఏంటంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అంటే 5 రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు 6వ రోజు శుక్రవారం వచ్చింది, శుక్రవారం హాయిగా జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు, పైన టీషర్ట్ వేసుకోవచ్చు, సాయంత్రం పబ్బులకు వెళ్ళొచ్చు, కాసేపు ఎంజాయ్ చేసి శనివారం ఆదివారం మన ఇష్టం, 2 రోజులు సెలవులు కదా. అందుకని నా కాన్సెప్ట్ వచ్చింది థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అని. మొత్తం ప్రతి కంపెనీ టీజీఐఎఫ్ అని కొట్టేవాళ్ళు. నేను కూడా అప్పుడు సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా ఉద్యోగం చేసేవాడిని. ఎవడైనా ఫ్రైడే వచ్చిందంటే మొహాలు వెలిగిపోయాయి. ఫ్రైడే మధ్యాహ్నం టీంతో లంచ్, సాయంత్రం అయ్యేటప్పటికి టీజీఐఎఫ్, థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే, లెట్స్ ఎంజాయ్ అనుకునేవాళ్ళు. ఇది కొంతకాలం పోయిన తర్వాత ఒక కంపెనీ ఏం చేసింది, వాళ్ళ కంపెనీ గురించి చెప్పుకోవడానికి థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అన్న చోట తీసేసి థ్యాంక్ గాడ్ ఇట్స్ మండే, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై వర్క్ అని పెట్టాడు. ఎంత పెద్ద భావం ఉందంటే దాంట్లో. సెలవు వస్తే ఆనందించాలా, పని చేస్తుంటే ఆనందించాలా? కానీ పని లేకపోతే బాధపడే మనం సెలవు లేకపోతే బాధపడే స్థితికి వచ్చాం కదా. సో మీ ఫెయిల్యూర్స్, నేను అందుకనే ఏం చేశా, టీజీఐఎఫ్ని నేను కొత్త రకంగా మార్చి థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్ అన్నా. ఎందుకంటే జీవితంలో ఓటమి లేనివాడు, అపజయం లేనివాడు, జయం పొందినది ఎవడినైనా ఒకడిని చూపించండి. అలా ఎవడైనా 100లో ఒకడైతే వాడికి కేవలం సుడి తప్ప ఏమీ లేదు, అదృష్టం అంతే. ఆ అదృష్టం క్షణికమైంది, బెలూన్ లాంటిది, తప్పని పగిలిపోతుంది. అది ఎవడికి విజయం ఉంటుందంటే ఎవడైతే ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటాడో వాడికి విజయం ఉంటుంది. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేయడం తప్పు కాదు, 100 తప్పులు చేయొచ్చు, కానీ ఒకే తప్పు 100 సార్లు చేయకూడదు. ప్రతి తప్పు మన జీవిత పాఠం నేర్పించాలి. అందుకని నేనేం పెట్టాను, థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్ అని పెట్టాను. అంటే ఓడిపోయాను కాబట్టి, ఓటమి ఉంది కాబట్టి, నా జీవితంలో నేను ఇప్పుడు రజనీకాంత్ 2.0 చూసారా మీరు? విన్నారా సినిమా? రజనీకాంత్ హలో హాయ్ అనాలి, హలో హాయ్. రజనీకాంత్ 2.0 చూసారా మీరు? విన్నారా పోనీ? అది రజనీకాంత్ 2.0, ఇది ప్రదీప్ 64.0. ఎందుకంటే ప్రతిరోజు కొత్త పాఠం నేర్చుకుంటాం, ప్రతిరోజు కొత్త పాఠం అప్డేట్ చేసుకుంటాం. మీరందరూ యాప్స్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటామా? వర్షన్స్ అప్డేట్ చేస్తామా? హలో చేసుకుంటామా లేదా? అలాగే మన జీవితంలో కూడా వర్షన్ అప్డేట్ చేసుకోవాలి. సో థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్. ఏ మిస్టేక్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడైతే తప్పు జరిగిందో, రోడ్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని పెడతారు కదా,
కట్టేటప్పుడు ఓ ఈ తప్పు అయిందంటే మన విజయానికి ప్రోగ్రెస్లో ఉందని అర్థం అనమాట. మనం చేస్తే కదా తప్పు చేయటం మంచి చేయటం. బ్యాటింగ్కి వెళ్తే కదా 0 కొట్టడం 100 కొట్టడం. 0 కొట్టామంటే బ్యాటింగ్ దాకా వెళ్ళాం కదా. ఇవాళ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొడితే సెకండ్ ఇన్నింగ్స్లో కొడతాం మళ్ళీ కదా. సో ఏ మిస్టేక్ ఈజ్ ఏ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్ అన్నారు. ప్రతి తప్పు కూడా మనం చేసింది, ప్రతి అవరోధం కూడా అదొక విజయంలో వచ్చే చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఇదే రోడ్డు వేయకముందర రోడ్డంతా తవ్వేసి ఉంటే హైవే వేయకముందర తిట్టుకుంటూ రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళం. కానీ ఈ రోజున అసలు రోడ్డు వేసినట్టే మనకు తెలియదు, స్మూత్గా 100 కిలోమీటర్ స్పీడ్లో వస్తున్నాం. మీ జీవితం కూడా అంతే. ఇప్పుడున్న కష్టం ఇప్పుడే ఉంటుంది, భవిష్యత్తులో ఉండదు. ఓ అప్పుడు కష్టం ఉండేదా మాకు, ఓ నిజమే కదా అప్పుడు అలా ఉండేదా మాకని కొంతకాలం మబ్బులు తొలగిపోయిన తర్వాత కనిపించే చంద్రుడిలాగా సూర్యుడిలాగా మీ జీవితం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచించకండి, రేపటి పరిస్థితి గురించి మాత్రమే ఊహించండి. అంతమించి ఏం లేదు. సక్సెస్ అంటే ఏంటి? ఒక జీపీఎస్. ఇక్కడ కర్తలు రావాలంటే నేను జీపీఎస్ ఆన్ చేశా, కర్తలకు వచ్చాక మళ్ళీ ఇక్కడ ప్లేస్ రావాలంటే జీపీఎస్ ఆన్ చేశా. అలా మీరు కూడా జీపీఎస్ ఆన్ చేస్తే కష్టాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. వీటన్నిటి దాటుకుంటే కర్తలు వచ్చినట్టు సక్సెస్ అనే గమ్యస్థానానికి పిన్ పాయింట్ మీ లైఫ్కి చేరుకుంటారు. మీరు లైఫ్కి చేరుకుంటారు మీరు. సో లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. ఎప్పుడైతే మీరు కొత్తగా నేర్చుకోవాలని తపన ఉంటుందో అది కొత్తగా చేయాలనే సృజన పుడుతుంది. క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్. ఎలా కొత్తగా చేయాలనే దాని సృజనలోంచి ఎలా చేయాలనే ఆలోచన పుడుతుంది. థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. ఈ ఆలోచన నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం మిమ్మల్ని గ్రేట్, అత్యుత్తమంగా చేస్తుంది అని అబ్దుల్ కలాం గారు చెప్తారు. అంటే మీరు అత్యుత్తమంగా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సిందేంటి? లెర్నింగ్ అంటే ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవటం. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారు కదా, నేర్చుకోవడానికి వచ్చారు కదా ఇక్కడ. లేకపోతే ఇక్కడ ఎందుకు రావాలి? అక్కడ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ వస్తాను కదా. మనం ఇక్కడికే రాకుండా బయట చెట్టు కింద కూర్చుంటే ఎన్ని రోల్స్ చూడొచ్చు మనం అక్కడ. కాబట్టి మీరు అందరూ వచ్చారు, గొప్పతనం. హెన్రీ ఫోర్డ్ చెప్తున్నాడు, ఫెయిల్యూర్ ఈజ్ ద ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్ మోర్ ఇంటలెక్చువల్లీ. ఒక్కసారి మనము నష్టపోయాం, కష్టపడ్డాం, అపజయం వచ్చింది, దానివల్ల వచ్చిన జ్ఞానంతో రెండోసారి ఇంకా బాగా మనం తెలివిగా ప్రవర్తించగలం. వీడిని నమ్మకూడదు, ఈ రోడ్డు మీద వెళ్ళకూడదు, ఈ పని తిరిగి చేయకూడదు, మొత్తం తెలుసుకోకుండా దిగకూడదు, ఈ అమ్మాయితో స్నేహం చేయకూడదు, ఆ అబ్బాయి గారు ఇట్టా ఉంటాడు ఎదవా, ఇవన్నీ తెలుస్తాయి కదా మనకి. తెలిసిన తర్వాత జీవితంలో ముందుకెళ్తాం మనం. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సక్సెస్. చాలామంది ఏమనుకుంటారంటే విజయం అంటే అపజయానికి ఆపోజిట్ వర్డ్ అనుకుంటారు. కాదు, విజయం అంటే అపజయంలో భాగం మాత్రమే. అంటే మనం సక్సెస్ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే మళ్ళీ మనం ముందుకెళ్తాం. అబ్రహాం లింకన్ జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు తెలుసా మీకు? తను చిన్నగా ఉన్నప్పుడే ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత నర్వస్ బ్రేక్ డౌన్ అయింది. తర్వాత వ్యాపారంలో దివాళా ఎత్తి ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టాడు. దాని తర్వాత మళ్ళీ వ్యాపారం నష్టపోయాడు. దాని తర్వాత ఇట్లా వరుస పెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయాడు, సర్పంచ్ ఎలక్షన్ ఓడిపోయాడు, ఎంపీ ఎలక్షన్ ఓడిపోయాడు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఓడిపోయాడు. కానీ దాని తర్వాత జీవితంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్ కింద వచ్చాడు. అక్కడే ఆపేస్తే జీవితంలో ముందుకెళ్ళేవాడా? వెళ్ళలేదు. అదే మనం ఏం చెప్తున్నామంటే అందుకే చంద్రబోస్ నేనున్నాను సినిమాలో ఉత్తమంగా ఆ పాటలో రాస్తాడు, నేనున్నానని నీకేం కాదని అని పాటలు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్ళాలని. తగిలే ప్రతిరాయి పునాది చేసుకోండి, దాని మీద పైకి ఎదుగుతూ ఉంటాం కదా మనం. తరిమే వాళ్ళని అనకేవాడని తడుగుతున్నాడు అనుకో, నీకు వచ్చా, నీకు రాదు కదా, ఎందుకు రాదు అని మనలో ఒక ఛాలెంజ్ వచ్చి మనం ముందుకు ఇంకా ఫాస్ట్గా పరిగెత్తూ ఉంటాం. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలి. ఎలా అయితే సాగు పంటకు వాడుకుంటామో నీటిని, మన కంట్లోంచి వచ్చిన ప్రతి కష్టపు బిందువుని మనం కలల సాగు, మన డ్రీమ్స్ని హార్వెస్ట్ చేసుకోవడానికి వాడుకోవాలని. కాల్చే నిప్పును ప్రమిదిగా మలిచి కాంతి పంచాలి. ఏ నిప్పు అయితే కాలుస్తుందో అదే నిప్పును తీసుకుని ప్రమిద చేస్తే 10 మందికి అది కాలుతుంది. ఒక నిప్పును చూసుకోండి మీరు, అడవిలో ఉన్న నిప్పు దావాణమై అడవినే కాల్చేస్తుంది. కానీ అదే నిప్పును తీసుకెళ్ళి ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెట్టామనుకుందాం, ఆ ఫ్యాక్టరీలో పిన్ను తయారు చేయొచ్చు, ప్లేన్ కూడా తయారు చేయొచ్చు. సో
తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్లాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మర్చి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అని రాస్తాడు చంద్రబోస్ గారు. సూపర్. మరి ఆ సినిమాలో నాగార్జున గారు శ్రేయ గారితో ఉండి నేనున్నానని అని పాడాడు. నీకు నాకు ఎవడుంటాడమ్మా జీవితంలో? ఎవడైనా ఉంటాడా మనకి? ఎవ్వడు ఉండడు. అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని అని. నీ పెట్టుబడి నీ విశ్వాసం, నీ పెట్టుబడి నీ శ్రమ, నీ పెట్టుబడి నీ ఆశయం, నీ పెట్టుబడి నీ మీద నీకున్న నమ్మకం. అవే మన పెట్టుబడులు. ఇంకేం పెట్టుబడులు అక్కర్లా. డబ్బులున్నవాడు ప్రతివాడు గొప్పవాడు అయితే మనం ఎందుకుంటాం? ఎవడు లేనివాడు ఎట్ట గొప్పవాడవుతాడు? ఎవడైతే నమ్మకాన్ని పెట్టుబడిగా ఉంటాడో వాడు కలల్ని సాగు చేసుకుంటాడు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్. ఇప్పుడు ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? 7 కారణాలు చెప్తాను మీకు. ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? 7 రీజన్స్. 7 అడుగులు పెళ్ళి ఫెయిల్ అవుతుంది కదా, 7 అడుగులు ఎక్కడో ఒకటి తేడా వస్తే కదా పెళ్ళి ఫెయిల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తాను. అసలు భార్యాభర్తలు ఇద్దరూ ఎలా ఉండాలి అనేది మేము మామూలుగా మాట్లాడుతూ ఉంటాను. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంగ్లీష్లో ఒక బుక్ చదివాం మేము. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమర్ ఆర్ ఫ్రమ్ వీనస్. మగవాళ్ళు మార్సు గ్రహం నుంచి వచ్చారు, ఆడవాళ్ళు వీనస్ గ్రహం నుంచి వచ్చారు. అంటే ఇద్దరు వేరు వేరు కొమ్ములతో పుట్టారని కాదు, ఇద్దరి మనస్తత్వాలు వేరే ఉంటాయి. పురుషుడు ఏమో ఆశిస్తాడు, ఎప్పుడు కూడా ఒక పొజిషన్ ఆశిస్తాడు, 10 మంది ముందు గౌరవాన్ని ఆశిస్తాడు, నేను ఓడిపోకూడదు అనుకుంటాడు. నేను నా ఇంటికి డబ్బు తెస్తున్నా కదా, మా ఇంట్లో వాళ్ళకి నా కష్టం తెలియకూడదు, నేను ఎక్కడి నుంచి తెచ్చానో తెలియకూడదు, అది పర్సనల్ ప్రెస్టేజ్ కింద పురుషుడు అనుకుంటాడు. స్త్రీ ఏమనుకుంటుంది? ప్రేమతత్వాన్ని పంచుతుంది, తనకు మనసులో ఉన్నది దాచుకోవద్దు చెప్పేయాలనుకుంటుంది. ఎవరైనా ఉంటే వాళ్ళకి వస్తే ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుంది. వాళ్ళకి ఎమోషనల్గా ఎక్కువ ఉంటారు. అందుకే చెప్తారట, మగవాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడట. మగవాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడు, ఆడవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో విని నోటితో వదిలేస్తారు. అంటే వాళ్ళు చెప్పేయాలి, ఎవడోడు చెప్పేయాలి, ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి చెప్పాలి. ఆఖరికి ఇష్టం లేని ఆడబిడ్డతో అయినా చెప్పేయాల్సిందే, ఇక్కడ వదిలే సమస్య లేదు. అది కాకపోతే పని మనిషితో చెప్పేయాలి. తను కూడా లేకపోతే వాళ్ళకి ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది, గిన్నెలతో మాట్లాడుతుంటారు. గమనించారు ఎప్పుడైనా మీరు? కరెక్ట్గా గిన్నెనిట్ట తీస్తారు, ఎక్కడ అక్కడ వినిపించాలని. అప్పుడే ఈ గిన్నె జారుతుంది. ఏంటే నీకు కూడా చులకనయ్యాను నేను అని గిన్నెతో కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనుషులు వేరే వేరే మనస్తత్వాలతో ఉంటారు. అలా 7 అడుగుల బంధమే మన జీవితంలో కలిసి ఉండట్లేదు కదా. ఎంత అద్భుతంగా చెప్పారు ఒక చోట, నా మనసు ఒక పాల లాంటిది, అవతల వాళ్ళు నీళ్ళలో వచ్చినా పర్వాలా నేను కలిసిపోతాను, అవతల వాళ్ళు పెరుగులో వచ్చినా పర్వాలా నా స్వభావ సిద్ధాన్ని మార్చుకుంటాను, అవతల వాళ్ళు పంచదారే వస్తే నాలో కలుపుకుని తీయదనాన్ని పంచుతాను, కానీ అవతల వాడు ఉప్పే వస్తేనే మనసు విరిగిపోతుంది, నేను విరిగిపోతాను అని చెప్పమాట. సో మనం 7 అడుగులకి ఎలాగైతే కొన్ని లక్షణాలు ఆపాదించబడ్డాయో, జీవితంలో కూడా 7 కారణాలు మనం ఎందుకు ఓటమి పాలవటం అంటే పెద్ద ఉద్యోగం రాకపోవటం, ₹1,00,00,000 ప్రాజెక్టు పోవటం కాదు. మన అనుకున్న లక్ష్యాన్ని మనం చేరలేకపోవటమే ఓటమి. నేను 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకున్నా, 99 కిలోమీటర్లు వచ్చినా ఇంకా కొంచెం దూరం ఉంది కదా, అసలు ఇది కాదు కదా, ఆ 100 అవ్వాలి కదా అని మనసు అనిపిస్తుంది కదా. ఇది ఆ గ్యాప్స్ ఎందుకు వస్తాయంటే, 1 యూ ఫెయిల్ వెన్ యూ క్విట్. మధ్యలో వదిలేస్తేనే మనం ఓటమి వస్తుంది. ఒక సాలెపురుగుని తీసుకోండి, ఆ సాలెపురుగు ఎక్కడో మన ఇంట్లో మూల ఒక ఇల్లు కట్టుకుంటుంది. ఒక రంజాన్కో, క్రిస్మస్కో, దసరాకో అమ్మ ఓ చీపురు కట్ట తీసుకుని దాన్ని ఊడ్చేస్తుంది. సాలెపురుగు ఏడుస్తుందా? కరుస్తుందా? అరుస్తుందా? రేయ్ కంటి చూపుతో కాదురా కత్తి కొనలతో చంపుతా అంటుందా? కసిక్కను కొరుకుతుందా? కోపంగా చూస్తూ వెళ్తుందా? నీ పని చూస్తా అని చెప్పి వెళ్తుందా? ఏం చేయదు. అదే అట్లా స్లోగా అట్లా వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి కొత్తగా తన ఇల్లు మళ్ళీ మళ్ళీ కట్టుకుంటుంది. ఒక చిన్న ఇన్సెక్ట్కి అంత సహనం ఉంటే ఎందుకు మనం చిన్నదానికి ఏటీఎంలోంచి డబ్బు రావటం 2సార్లు ప్రయత్నించాలంటే ఓ పిచ్చి మాట నోట్లోంచి, వైఫై పనిచేయబోతుంటే ఇంకో పిచ్చి మాట నోట్లోంచి, తలుపు కొట్టి 2 నిమిషాలు లేటుగా భార్య తలుపు తీస్తే ఇంకో పిచ్చి మాట నోట్లోంచి, ఎందుకు మనకింత అసహనం ఉంటుంది? సో తిరిగి యూ ఫెయిల్ వెన్ యూ క్విట్. ఏదైనా పనిని మధ్యలో వదిలేస్తేనే మనం ఫెయిల్ అవుతాం.
ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాం? మా మిమిక్రీ శ్రీనివాస్ గారు వచ్చారు, ప్రపంచం గర్వించే కళాకారుడు ఆయన. ఒక్కసారి నుంచో శ్రీనివాస్, ఆయన నాతో పాటు మీ ఇద్దరం వస్తుంటే సీక్రెట్ చెప్తా మీకు. శ్రీనివాసు నేను 44 ఏళ్ళ నుంచి స్నేహితులం. ఆయన ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డులో ఆయన పేరుంది, మిమిక్రీ శ్రీనివాస్ అని. మీరు ఆయన పాఠ్యాంశం 8వ తరగతి పిల్లలకి ఫిజిక్స్లో ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీనివాస్ నేను ఇద్దరం కలిసి చాలా రోజులైందని నేను శ్రీనివాస్ని రిక్వెస్ట్ చేశా, కర్తల దాకా వెళ్ళాలి కదా, ఇక్కడ గంటే ఇచ్చింది టైము, రావడానికి 1 గంటన్నర, వెళ్ళటానికి 1 గంటన్నర అవుతాయి కదా, ఈ 3 గంటలు తిట్టుకుంటూ రాకుండా నా స్నేహితుడితో కలిసి ప్రయాణం చేస్తే కబుర్లు చెప్పుకుంటూ రావచ్చు కదా. శ్రీనివాస్ గారు, ఆయన శ్రీమతి శ్రీలత గారు, వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చాను నేను ఇవాళ నాతో పాటు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ కర్తలు వచ్చే ప్రయాణంలో మధ్యలో ఒక రోడ్ డైవర్షన్ వస్తుంది, మధ్యలో డీజిల్ అయిపోతుంది, మధ్యలో ఇంకోటి ఏదో వస్తుంది, ఇక్కడ చాలే అని వదిలేస్తేనే కర్తలు రాగలనా? రాలేను. సిమిలర్లీ మనం ఏ గమ్యాన్నైనా ఎన్ని కష్టాలు వచ్చినా చివరిదాకా వెళ్ళాలి. దీనికి నాకు స్ఫూర్తి పంచపాండవులు. ఎందుకు పంచపాండవుల స్ఫూర్తి అంటే 12 ఏళ్ల అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసం చెయ్యకపోతే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి. ఇది తెలిసి వాళ్ళు ఏం చేశారు, ఇంత మహాయోధులు కూడా డిస్గైస్లో మారువేషం వేసుకుని, ఒకడు వంటలాడిగా, ఒకడు బృహన్నల్ న్యూత్ టీచర్గా, ఒకళ్ళు గుర్రాలు గడిగే వాళ్ళలా ఇలా వేషాలు వేసుకుని వాళ్ళందరూ వాళ్ళ గమ్యాన్ని చేరారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన దృష్టి కేవలం గమ్యం మీద ఉండాలి తప్ప మధ్యలో వదిలి వచ్చే పిరికితనం మీద ఉండకూడదు. చచ్చినా సరే గెలిచి తీరాల్సిందే, కంప్లీట్ అవ్వాల్సిందే టార్గెట్ అని మనం ముందుకెళ్ళాలి. ఎవరు ఓడిపోతారు అంటే మధ్యలో వదిలేసిన వాళ్ళు పోతారు. ఒక సినిమా ఉంది ఉదాహరణకి, మనం చూసిన ఇప్పుడు వచ్చిన పుష్ప సినిమా ఉంది, RRR సినిమా ఉంది. ఆ సినిమా అంతా అయిపోయి ఒక్కరోజు షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ చేయలా, సినిమా రిలీజ్ అవ్వగలుగుతుందా? అవ్వలేదు కదా. సిమిలర్లీ మనం కూడా అంతే, కంప్లీట్ చేస్తేనే వస్తాయి మనకి. రెండోది ల్యాక్ ఆఫ్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే దృఢమైన విశ్వాసము, నమ్మకము. అది లేకపోతే పోతుంది. నేను చేయగలనేమో, నేను పడిపోతానేమో, నా వల్ల అవ్వదేమో, అయ్యో నేను పడిపోతా, మొదలెట్టా కానీ ఓడిపోతా అంటే ఓడిపోతారు. యద్భావం తద్భవతి అంటారు. అంటే ఏంటి, మీరు ఏది తలుచుకున్నారో అది జరిగి తీరుతుంది. ఎలా రావాలి? ఒక వర్కింగ్ డే. నిజానికి నేను నిన్న రావాల్సింది ఇక్కడికి. నిన్న నాకు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదో వచ్చింది, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆర్గనైజర్స్కి నేను చెప్పాను, నేను 26 రాలేను, 27 వస్తాను, ఓకేనా అని అడిగా. ఓకే అన్న. నేను 26 రాలేను అని ఒక ఫోన్ చేసి నాకు మోషన్స్ వచ్చాయి, నేను రాలేను అని అబద్ధం చెప్పడానికి 1 సెకండ్ పడుతుంది. కానీ 26 కాకపోతే 27, ఒక రోజంతా టైం పెట్టుకుని ఇక్కడ రావడానికి జీవితాంతం మన కన్విక్షన్ డ్రైవ్ చేస్తుంది, మన అంతరాత్మ చెప్తుంది. ఆ రోజు నువ్వు వెళ్ళలేదు కదా, నువ్వు వెళ్ళమని చెప్పే అధికారం నీకే ఉందని నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తుంది. సో మీరు కన్విక్షన్ అంటే ఒక రకమైన దృఢమైన విశ్వాసం ఉంటే, స్ట్రాంగ్ కన్విక్షన్స్ ప్రిసీడ్ గ్రేట్ యాక్షన్స్. ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఈ పని చేయగలం అనుకుంటామో, ఆ పని మన్ని యాక్షన్ వైపుకు ప్రేరేపిస్తుంది. యాక్షన్ అంటే ఏంటి? ఎంత పెద్ద ప్రయాణమైనా 1 అడుగుతో మొదలవుతుంది, ఎంత పెద్ద ప్రవాహమైనా 1 నీటి చుక్కతో మొదలవుతుంది, ఎంత పెద్ద జ్వాలైనా 1 నిప్పురవ్వతో మొదలవుతుంది, ఎంత పెద్ద కచేరీ అయినా 1 స్వరంతో మొదలవుతుంది, ఎంత పెద్ద కావ్యమైనా 1 అక్షరంతో మొదలవుతుంది, ఎంత పెద్ద ఆశయమైనా మీ నమ్మకంతో మొదలవుతుంది. మనం నమ్మి తీరాలి. ఇది జరిగి తీరుతుంది, ఇది జరుగుతుంది, నేను చేయగలను అనాలి. ఫస్ట్ ఏమవుతుంది, మన భయం వస్తుంది. ఓ మై గాడ్, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేనెట్టా చేస్తా, నేను ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడతా, నా వల్ల కాదు, నేనెట్టా చేస్తా, నేను హౌస్ వైఫ్ని, నేనెట్టా చేస్తా, నేను ఫార్మర్ని, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఇది మనకు దృఢంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టన్నుల కొద్దీ మనకి నెగిటివిటీ పెంచారు కదా, మన శరీరాల్లో ఎక్కించారు కదా. నీ వల్ల ఏమవుతుంది, నువ్వు ఆడపిల్ల, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు మగపిల్లాడి, నీ బొందలే, నువ్వు స్టేజ్ ఎక్కలేవు, మాట్లాడలేవు. అంతెందుకు 3 ఏళ్ల పిల్లాడి ఇంట్లోంచి బయట సాయంత్రం 7:30కి ఊరికే అడుగు బయట పెడుతుంటే టీవీ చూస్తున్న అమ్మా నాన్న, పేపర్ చదువుతున్న తాత బామ్మ, ఏయ్ వెళ్ళకు బూచి అంటారు. వాడి జీవితంలో బూచి నుంచి బయటపడలేడు. మనం పాడు చేస్తున్నాం పిల్లల్ని.
చేతి పట్టుకుని బయటికి వెళ్ళి, నాన్న బయట డార్క్గా ఉంది, రాత్రిపూట లైట్ ఉంటే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు, పగలపూట అయితే మనకు అన్నీ కనిపిస్తాయి, రాత్రిపూట పురుగు ఉండొచ్చు, చెట్టు ఉండొచ్చు, చేమ ఉండొచ్చు అని మనకు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకుండా ఏయ్ బూచి అని మనకు పెడితే మనం కూడా బూచింది అనుకుందాం. అక్కడి నుంచి మనం ఏమంటాం, నా వల్ల కాదు, చిన్నప్పటి నుంచి ఇంతే, నా భయము, నేను ముందు రాలేను, మీలా నేను మాట్లాడలేను, నేను స్టేజ్ ఎక్కలేను, అమ్మో పాట పాడలేను, అమ్మో డ్యాన్స్ చేయలేను అని ఈ భయాలు మనకి ఇక్కడ మెంటల్గా ఫామ్ అయి ఉన్నాయి. ద జర్నీ ఫ్రమ్ ఐ కాన్ టు ఐ క్యాన్, నేను ఈ పని చేయలేని నుంచి నేను ఈ పని చేయగలుగుతాను, కేవలం మీ మైండ్లో ఉంది, ఎక్కడా లేదు. ఓ మై గాడ్ నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఓడిపోతా, ఓ మై గాడ్ నేను చేస్తున్నా కానీ ఓడిపోతా, ఓ మై గాడ్ నేను చేస్తున్నా గెలిస్తే బాగుంటుంది కానీ ఓడిపోతా, ఓ మై గాడ్ నేను చేస్తున్నా గెలవాలనుకుంటున్నా గెలుస్తానేమో, ఓ మై గాడ్ నేను చేస్తున్నా గెలవాలి గెలుస్తా, ఓ మై గాడ్ నేను చేశా గెలిచా. ఈజ్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. దీన్నే పెద్ద పుస్తకం చేసి, సీక్రెట్ అనే పుస్తకాన్ని చేసి అమెరికాలోను ఇంగ్లీష్లోను కోట్ల రూపాయలు సంపాదించారు. దాన్ని మన వేదాలు ఉపనిషత్తులు అన్నిట్లో చెప్పారు, యద్భావం తద్భవతి అని. నువ్వు అనుకోరా చేయగలవని, విశ్వసించు. రోజుకి 10 నిమిషాలు ఇప్పుడు అమ్మాయి నేర్పించింది కదా ధ్యానం చేయటం, ఆ ధ్యానంలో ప్రశాంతమైన చిత్రంలో ఎస్ ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ, నేను చేయగలుగుతా. మీరు ఏం చేయాలంటే చేయండి. వంట చేయడం తగ్గించి, కారు నడపడం తగ్గించి, మీ మనసులో పాట పాడటం తగ్గించి, మాట్లాడటం తగ్గించి, ఇంగ్లీష్ నేర్చుకోవడం తగ్గించి, మీకు ఏం కావాలంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. బెన్ ఫ్రాంక్లిన్ అప్రోచ్ ఉంటుంది. 21 రోజుల పాటు మీ సబ్కాన్షియస్ మైండ్ లోపల, అంటే మన మనసు అంటాం తెలుగులో, మిమిక్రీ శ్రీనివాస్ మనసు లేదు మెదడే ఉందంటాడు. మెదడు అంటే మేలుకున్న మెదడు, మనసు అంటే పడుకున్న మనసు మెదడు. నా దృష్టిలో అది, నీ దృష్టిలో తెలియదు. సో మన సబ్కాన్షియస్ మైండ్లో మనం 21 రోజులు, నేను పొద్దున్న 5ంటికి లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా, 5ంటికల్లా లేస్తా, పొద్దున్న 5ంటికి లేస్తా అని మీరు అనుకోండి. 21 రోజు వితౌట్ అలామ్ మీరు పొద్దున్న 5ంటికి లేకపోతే నేను చెప్తాను. మనం అనుకోవట్లా, మన ప్రయారిటైజ్ చేసుకోవట్లా. నేను అందుకే చెప్తున్నా, జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన భవనం, ఇంపార్టెంట్ అయిన ఆస్తి, ఇంపార్టెంట్ అయిన డబ్బు, నగలు, కారు అన్నీ కలిపితే ఇంపార్టెంట్ అయింది మీరు. నేను ఇంపార్టెంట్ అందరికంటే. నేను ఒకటి, నా పక్కన ఆస్తి 0, నా పక్కన డబ్బు 0, నా పక్కన కారు 0, నా పక్కన నా చుట్టాలు, నా పొజిషన్స్ అన్నీ. 5 సున్నాలు వస్తే నేను 1,00,000 అవుతా, 7 సున్నాలు వస్తే నేను 1,00,000 అవుతా. కానీ ఒకటి నేనే లేకపోతే 6 సున్నాలకి విలువ ఏంటి? 0. నువ్వే ఇంపార్టెంట్ జీవితంలో, ఎవ్వరూ ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకోవాలి, మన నగలు, కార్లు, పొజిషన్స్, బంగ్లాలు ఇవే ఇంపార్టెంట్. ద బెస్ట్ ప్రోడక్ట్, ద బెస్ట్ హీరో, ద బెస్ట్ హీరోయిన్ ఆఫ్ ఎ ఫిలిం కాల్డ్ యూ, నువ్వనే సినిమాలో నువ్వే ఇంపార్టెంట్. అక్కడ మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ యాక్టర్లే. మా అమ్మాయి పెళ్ళి దాదాపు 70 లక్షలు ఖర్చు పెట్టి చేశానండి. ఒక్క ఫోటో కూడా నా తీలా, అన్ని దాని ఫోటోలే తీశారు. నా ఫోటో ఒక్కటి కూడా తీలా. ఒక గ్రూప్ ఫోటో, ఎక్కడయ్యా పెళ్లి కూతురు తండ్రి రండి అని ఒక గ్రూప్ ఫోటోలు నుంచోబెట్టారు. జీవితం కూడా అంతే. మన అబ్బాయి జీవితాల్లో మనం ఉండం. మా వారి జీవితం తీస్తే ఒక ఫోటోలో మనం ఉంటాం, మీ వారి జీవితం తీస్తే మీరు ఉంటారు. అలా మనం అనేవాళ్ళు ఇంపార్టెంట్ అక్కడ. సో స్ట్రాంగ్ కన్విక్షన్స్ ప్రిసీడ్ యాక్షన్స్, అంటే మనం ఏదన్నా చర్య తీసుకోముందరా ప్రగాఢంగా విశ్వసించు. ఆ నమ్మకమే లేకపోతే బాహుబలి సినిమా పుట్టుండేది కాదు, ఆ నమ్మకమే లేకపోతే శంకరాభరణం సినిమా పుట్టుండేదే కాదు, ఆ నమ్మకమే లేకపోతే బలగం సినిమా పుట్టుండేదే కాదు, ఆ నమ్మకమే లేకపోతే పుష్ప సినిమా పుట్టుండేదే కాదు. నేను ఇది చెయ్యగలను, నా వల్ల అవుతుంది అని విశ్వసిస్తేనే మనం చేయగలం. నేను పడిపోతానేమో, నాతోటి కాదు, మేరా బస్కి బాత్నే, మే హార్ జాతాను, పడిపోండి. నువ్వు కోరుకుందే కదా, నేను కోరుకుందా? నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నీ నమ్మకమే నీకు ప్రగాఢంగా, ఇది లేక ఓడిపోతాం. 3 ఎక్స్క్యూజెస్. అసలు ఈ కారణాలు వంకలు చెప్తారు. అసలు తెలంగాణలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు రాలేదని అడగండి ఎవరినైనా, అవు రాలే అంట. మాకు కూడా తెలుసు కదా రాలేదని. మీరు అడగండి పని మనిషి, ఎందుకమ్మా రాలేదు అని అడగండి, అవు రాలే. అరే ఏమైందన్నా రాలే, అవు రాలే, మాకు తెలుసు కదా రాలేదని. దీనికి ఇంక ఎక్స్క్యూజెస్ ఇంకక్కడి నుంచి ఉంటాయి. కడుపు నొప్పి, అందరూ చెప్పే 10 మందిలో 9 మంది చెప్పే ఎక్స్క్యూజ్ ట్రాఫిక్ జాము, టైరు పంచరు. అరే కారణాలు వెతికితే 100 ఎక్స్క్యూజెస్ చెప్పచ్చు కదా. ఎక్స్క్యూజెస్ చెప్పేవాడు గెలవలేడు. లూజర్స్ హ్యావ్ ఎక్స్క్యూజెస్, విన్నర్స్ హ్యావ్ ఎక్సలెంట్ క్వాలిటీస్.
ఎవ్వడికి అబద్ధం చెప్పద్దు. మీరు చెప్పండి, అవునండి 11 వస్తానా, రాలేకపోయా, నా తప్పు, 11:30కి వచ్చా, ఇంకోసారి ఈ తప్పు చేయను అని వాళ్ళకి చెప్పండి. మీరు కూడా నమ్మండి, రెండోసారి 11:30కి వెళ్ళరు మీరు. కారణాలు పక్క నోటికి ఏదొస్తే అది అబద్ధం. నిజం చెప్తే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అబద్ధం చెప్తే ఎవరికి ఏం చెప్పాలో గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టమైన సిలబస్ అది, చాలా కష్టం. నిజం చెప్పామనుకో ఒకటే నిజం ఉంటుంది. అబద్ధం చెప్పండి ఎవరికి, అరే వీడికి చెప్పేవాడికి, అరే వీడు ఫోన్ చేశాడు ఏం చెప్పానో లాస్ట్ టైం అని వెనక్కి తిరిగి వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకుని కానీ ఫోన్లు ఎత్తని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నిజం చెప్పాడు కదా వాడు, మనిషికి ఒక కారణం చెప్తాడు కదా. సో ఎక్స్క్యూజెస్, డోంట్ థింక్ ఆఫ్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ప్రతిదీ కూడా జయం సాధించని ప్రయత్నము అది అపజయం అని అనుకోవద్దు. రాహుల్ ద్రావిడ్ 630 సార్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడితే కేవలం 100 సార్లు మాత్రమే 30 కంటే ఎక్కువ కొట్టాడు. విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు కొట్టాడో అన్ని సున్నాలు కొట్టాడు. చిరంజీవి గారికి ఎన్ని హిట్లు ఉన్నాయో అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడో అన్నేళ్ళు అపోజిషన్లో కూడా కూర్చున్నాడు. అంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలా నేను. ఎవ్రీ సక్సెస్ఫుల్ పీపుల్కి మా అమ్మ చెప్పేది, నా కష్టకాలంలో మా అమ్మ చెప్పేది, 12 గంటల చీకటి తర్వాత 12 గంటల వెలుతురు వస్తుంది, వెయిట్ ఫర్ యువర్ టర్న్ అని చెప్పేది మా అమ్మ. రాకేమవుతుంది ఎంతకాలం ఉంటుంది డార్క్నెస్? నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు, చీకటిగా ఉంటుంది, కొంచెం స్లో అవుతావేమో, చీకటిగా ఉంటుంది 2 నిమిషాలు ఆగుతావేమో, వెలుతురు వస్తుంది, దీన్ని కవర్ చేసుకుంటాం కదా మళ్ళీ మనం. సో మళ్ళీ చెప్తున్నా, ప్రతి అన్సక్సెస్ఫుల్ ఐటము ఫెయిల్యూర్ కాదు. ఎన్నిసార్లు థామస్ ఎడిసన్ అనుకుంటే ఒకసారి బల్బు క్రియేట్ చేశాడు. పడి లేచి ఎన్నిసార్లు చేస్తారు? నో ఎక్స్క్యూజెస్. 99% ఆఫ్ ఫెయిల్యూర్స్ కమ్ ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎవడైతే వంకలు చెప్తాడో, కారణాలు చెప్తాడో, ఎక్స్క్యూజెస్ చెప్తాడో వాళ్ళలో 99 మంది జీవితంలో సక్సెస్ఫుల్ కాలేరు. అర్థమైందా? హలో ఈ పిల్లల్లా చెప్పాలి. హలో. 4th, ఫెయిల్యూర్ ఈజ్ ఎ టీచర్. ప్రతి అపజయాన్ని నా దగ్గర 2 ఉన్నాయి. ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అండర్టేకర్. నాకే కష్టం వచ్చింది జీవితంలో, నేనే ఉన్నా, అదేంటో తెలీదు, నాకే కష్టం వచ్చింది, అంతా బాగుంటారు, నేను ఒక్కడినే ఉంటాను, నేను ఒక్కడికే నాకే అవుతుంది. అండర్టేకర్ బాగుండి. మందు తాగుతున్నా, ఎందుకు ఫెయిల్ అయ్యా? పెళ్ళాన్ని తిడుతున్నా, ఎందుకు నాకు మరి జీవితం అంతా సక్సెస్ లేదు, నీ మీద కూడా తిట్టకూడదా అని ప్రతి దానికి పిచ్చివాళ్ళు. ఫెయిల్యూర్ని అండర్టేకర్గా తీసుకుంటే జీవితం కుంగిపోతుంది, వంగిపోతుంది. కానీ ఫెయిల్యూర్ని టీచర్గా తీసుకుంటే జీవితం ఎదిగిపోతుంది, నిలిచిపోతుంది. ప్రతి అనుభవాన్ని, ప్రతి ఫెయిల్యూర్ని, ఈ ఫెయిల్యూర్ ఫస్ట్ టైం ఇది వేసాం, ఇలా కాకూడదు కదా, ఇప్పుడు అతను ఉన్నాడు, ఈ 2 నాకు డిస్టర్బ్ అవుతున్నాయి, పక్కన పెట్టాం, వీడెవడరా నాకు చెప్పడానికి అనుకుంటే అది అయిపోతుంది. అరే కరెక్టే కదా, వీళ్ళకి నాకు మధ్య ఈయనకి స్పీకర్కి ఉండాలని నెక్స్ట్ టైం ఈ పైన పెట్టాడు అనుకుందాం లైటు తీసి, అప్పుడు ఎవరికి అడ్డం కాదు కదా. సో ప్రతి అపజయం మీకు ఒక లెసన్ని నేర్పిస్తుంది. అది అపజయంగా తీసుకుంటే ఓడిపోతాము, అపజయాన్ని పాఠంగా మలుచుకుంటే అది కొత్త టీచరే మన జీవితంలో నేర్పిస్తుంది. దెన్ ఫెయిల్యూర్ కెన్ బి ఏ టీచర్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్. ఇది గుర్తుపెట్టుకోండి. యాటిట్యూడ్ అంటే ఏంటంటే ప్రవర్తన. యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వనబడేది ఒక పెద్ద షోరూమ్ అయితే లోపల ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా, లోపల ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నా, బయట షోకేస్లోనే మంచివి పెడితే కొనేవాడు వస్తాడు కదా. మీరు బొమ్మన బ్రదర్స్కి వెళ్తారు, షోకేస్ చూసి బాగుంటే బొమ్మనకి వెళ్తారు, లేకపోతే అక్కడి నుంచి చందనాకి వెళ్తారు. అవునా కదా? మనం కూడా అంతే. మన ప్రవర్తన బాగుంటే పక్కవాడు వచ్చి మనతో స్నేహం చేస్తాడు, ప్రవర్తన బాగాలేక నమస్కారం సార్ అని పక్క వీధిలోంచి వెళ్ళిపోతాడు. సో యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. ఎలాంటి యాటిట్యూడ్ కావాలి మనకి? 105 అన్నదమ్ములు, కౌరవులు, పాండవులు. గురు ద్రోణాచార్య దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు. చెట్టును చూడమన్నారు, అందరూ చెట్టును చూశారు. చెట్టు కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును గురి చేయమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణాన్ని కొట్టమన్నాడు, అర్జునుడు కొట్టాడు, పిట్ట కింద పడింది. మామూలుగా మనమైతే ఏమంటాం? అరే మా అమ్మ 100 మంది కొడితే పిట్టుంటుందారా అంటావా లేదా? అర్జునుడు అనలేదే. ఇదే యాటిట్యూడ్ అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, పిఎంఏ అంటారు. ఇది వాట్ ఈజ్ పాజిటివిటీ? నేను రాత్రి సినిమాకి వెళ్ళా, సగం థియేటర్ ఖాళీగా ఉంది. నువ్వు సినిమాకి వెళ్తే సగం థియేటర్ ఖాళీ ఉంటే మిగతా సగం థియేటర్ నిండుగా ఉన్నట్టే కదా.
మన బ్రెయిన్ ఏం ప్రాసెస్ చేస్తుంది? నెగటివిటీని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, పాజిటివిటీని ప్రాసెస్ చేయదు. సార్ మీరు భలే చెప్తారు సార్, గులాబీ ఉంది సార్, కానీ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్ అంటాడు. నాన్న, గులాబీ చుట్టూ ముళ్ళని చూడొద్దు, ముళ్ళ మధ్య ఉన్న గులాబీని చూడు. లుక్ ఎట్ ద ఆపర్చునిటీ, నాట్ ద ఆబ్స్టాకల్స్. ఎందుకు వచ్చా ఇక్కడికి? మీరంటే ప్రేమని రాలా, వీళ్ళని ఉద్ధరిద్దామని రాలా, ఇక్కడ ఈ ఆశ్రమం చాలా గొప్పది అని రాలా. ఇది నాకు ఇష్టం కాబట్టి వచ్చా. నాకు ఇది ఇష్టం కదా, ఇలా వచ్చి మాట్లాడటం నాకు ఇష్టం కదా. ఎందుకు ఇష్టం? నేను ఇలా మాట్లాడితే మీరు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే నాకు నేను కంప్లీట్ చేయాలి, ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ సరస్వతి గారు అడగాలి ఎలా అయిందండి ఈ సెషన్ అనాలి, నేను సూపర్ సరస్సు అనాలి, మీకేంటండి అని తను అనాలి. అప్పుడు కదా నాకు ఆనందం. దానికోసం కదా బతికేది మనం. మరి అలాంటప్పుడు రైట్ యాటిట్యూడ్ లేకపోతే మనం ఎట్లా ఉంటాం? పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి కదా. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే అసలు చాలా మీకు హైట్స్ చెప్తా దీంట్లో. నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం. నేను ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను, నా స్నేహితుడు ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటూ చూస్తే తను వడ తింటల్లా దిగులుగా వడను చూస్తున్నాడు. ఏమైందయ్యా అన్న? అన్యాయం సార్ అన్నాడు. ఏమైందన్న? దోపిడి సార్ అన్నాడు. ఏమైందన్న? లూటి. అరి చెప్పు ఏమైందన్న? చూడండి సార్, వడకి చిల్లు పెట్టి ఆ పిండితో హోటల్ వాడు మిద్దెలు కడుతున్నాడు అన్నాడు. ఓరి నీ నెగటివిటీ కూలా. వడ ఉడకటానికి మధ్యలో చిల్లు పెడతారు, ఆ లోపల ఉడకటానికి, దానికి కూడా నెగటివిటీయే. అప్పటి నుంచి నేను ఒక కొటేషన్ రాసుకున్నా. ఇది మీకు గూగుల్లో దొరకదు, ఎక్కడ దొరకదు. స్వామి ప్రదీప్తానంద కొటేషన్, మన సొంతం కొటేషన్. చెప్పమంటారా? హలో, హాయ్, చెప్తా వినండి. ఈ కొటేషన్ ఏంటంటే, డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, డోంట్ లుక్ ఎట్ HOLE, హోల్ ఆఫ్ ది వడ. వడ చిల్లుని చూడకు, లుక్ వడ యాజ్ ఏ హోల్, WHOLE. వడని సమగ్రంగా చూడు, అందులో ప్రతిదీ నీకు ఎంజాయ్ అవుతుంది. పక్క వ్యక్తిలో ఉన్న లోపాలని ఎంచకు, అతనితో ఉండి. ఇప్పుడే వస్తూ శ్రీనివాస్ గారు నేను మాట్లాడుకుందాం. శ్రీనివాస్ ఎందుకు ఇష్టం అంటే, శ్రీనివాస్లో 10కి 10 మార్కులు ఉన్నాయని ఇష్టం ఉండదు. కనీసం 6 ఇష్టాలు ఉంటే నాకు స్నేహం చేసుకుంటాం, 7 ఇష్టాలు ఉంటే ప్రాణ స్నేహితులు అవుతాడు, 8 ఇష్టాలు ఉంటే అబ్బో ఇక జీవితంలో మర్చిపోలేకుంటాం. కానీ 10కి 10 ఎవరికి ఇష్టాలు ఉండవు, ఎవ్వరికి ఉండవు. కట్టుకున్న భార్యకే ఉండవు. ఉంటాయా? ఏముండవు. సో యువర్ రైట్ యాటిట్యూడ్ ఉంటుంది. పీపుల్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్, ఎక్స్పీరియన్స్ ఇస్ ద నేమ్ దే గివ్ అప్. డిఫైన్ ద ప్రాబ్లం బెటర్. ఎందుకు ఓడిపోయాను అని ఆలోచిస్తే ఫలానా కారణాలు ఉంటాయి. చాలామంది ఓడిపోవటమే అసలు మనం తలుచుకోకూడదు, ఓటమినే మనం నెమరేసుకోకూడదు. ఓడిపోతేనే ఇంకా మాట అబ్బా నాకు ఇష్టం లేదంట. పిచ్చోడా, నిన్ను ఏం చేసావో తెలుసుకుంటే, ఎందుకు పడ్డావో తెలుసుకుంటే ఆ షూస్ వేసుకోకుండా ఎక్కుతావు కదా. నువ్వు తెలుసుకోవాలి కదా. నిన్న వచ్చిన వాడికి ఎందుకు నచ్చలేదు వంట అంటే, ఉప్పు ఎక్కువైంది కదా, నీకు లెసనే కదా. రేపు వచ్చినవాడు కొంచెం ఉప్పు జాగ్రత్తగా వేద్దాం, తగ్గితే రుచి చూసి అప్పుడు వేద్దాం అనే జ్ఞానం వస్తుంది కదా మనకి. సిమిలర్లీ అంతే, డిఫైన్ ఏ ప్రాబ్లం. ఎందుకు ఈ సమస్య వచ్చింది, మనం ఎంత కష్టపడుతున్నా ఎందుకు రావట్లా, కుర్చీ లాగుతున్నా రావట్లా, కుర్చీ లాగుతున్నా రావట్లా, కుర్చీ లాగుతున్నా రావట్లా. వంగి చూస్తే కుర్చీ కట్టేసింది, లేకపోతే మేకుతో కొట్టేసింది. నువ్వు ఎంత లాగినా వస్తుందా? చెట్టు నరుకుతున్నా పడతల్లా, చెట్టు నరుకుతున్నా పడతల్లా, గొడ్డలు మొండిగా ఉంది. ఎప్పుడైతే నువ్వు సమస్యని ఆలోచించి అనలైజ్ చేస్తావో, సమస్య రాగానే మనకు వచ్చే ఫస్ట్ కళ్ళమ్మ నీళ్ళు కదా. నేనైతే ఏం చేస్తాను చెప్తాను, మొహంగా అడిగేసుకుంటే. ఎన్నో సమస్యలు చూసా, మాట్లాడబోతున్నా దాని గురించి కూడా. ఫెయిల్యూర్ గురించి మాట్లాడే అర్హత నాకంటే ఎవరికి లేదు. జీవితంలో ఎంత హైట్స్కి వెళ్ళానో అంత ఫెయిల్యూర్ చూశాను నేను. నా రెండింటి గురించి కూడా నేను ఒకే రకంగా తీసుకున్నా చెప్తాను నేను. ఒక అద్దం పగిలిపోయింది అనుకున్నాం మనం, అద్దం పగిలిపోయింది, అద్దం నీ వల్లే పగిలింది, నీ వల్లే పగిలింది, నీ వల్లే అరే పిచ్చోడు, అద్దం పగిలింది కదా, ఇప్పుడు ఏం చేయగలం? ఎవ్వడి వల్ల తిట్టుకున్నా, కొట్టుకున్నా, అరిచినా, ఏం చేసినా అద్దం పగిలిపోయింది. నువ్వు కొట్టుకో, చచ్చిపో, అద్దం అతుకుంటుంది ఇంకా. కాబట్టి ఏం చేయాలంటే మొహం కడుక్కోవాలి, కడుక్కుని కూర్చోవాలి. తొక్క అద్దం పగిలిపోయింది, పోయినాయి 500 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి కొత్త అద్దంగా తీసుకురావాలి, 2 ఇది అతికించగలమో చూడాలి, 3 పగిలిన వాడి దగ్గరికి వెళ్ళి, బాస్ నా చేతిలో అద్దం పగిలిపోయింది, ఏమనుకోకు, డబ్బులు ఉన్నప్పుడు కొని పెడతా అని చెప్పాలి. అంటే తప్పును ఒప్పుకోవాలి కదా. ఈ 3 కాకుండా ఎంత కొట్టుకున్నా మనకేమైనా లాభం ఉందా? ఏం లాభం, రాత్రంతా కొట్టుకుంటూనే ఉంటాం కదా, మనకు తెలియందే ఉంది. యు మేక్ ఫెయిల్యూర్ యువర్ టీచర్, నాట్ యువర్ అండర్టేకర్. అందుకే ఏంటంటే ఏ అపజయానైనా మన గురువు కింద భావించాలి. థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్. ఫెయిల్ అవ్వబట్టే కదా ఈ అనుభవం వచ్చింది.
ఫెయిల్ కాకపోతే ఏమవుతుంది, అంతా స్మూత్గా వెళ్ళిపోతుంటే రోడ్డు మీద 100 కిలోమీటర్ స్పీడ్తో నడుస్తుంటే నా అంత గొప్పవాళ్ళు లేడు అనుకుంటాం. ఒక్కసారి నిద్రకు బ్రేక్ పడి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగేమనుకో, అమ్మ జాగ్రత్తగా ఉండాలిరా, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని తెలుసుకుంటాం కదా మనం. అంటే అపజయాలు మన స్నేహితులు, మన ముందుకెళ్ళి కాపాడతాయి, మన జీపీఎస్లు, మన గురువులు అని నేర్చుకోమని చెప్తున్నా. 5 నెగటివ్ యాటిట్యూడ్. మళ్ళీ చెప్తున్నా, మనకి ఎంత నెగటివ్ యాటిట్యూడ్ అంటే అంత నెగటివ్. ప్రతి దాంట్లో కేవలం నెగటివిటీ మాత్రమే చూస్తాం మనం. పాజిటివ్ అవతల వాళ్ళలో వాడిని చూడంగానే ఏంటి అమ్మాయి ఇట్టా ఉంది, ఫస్ట్ నెగటివ్ బ్రెయిన్ మీ బ్రెయిన్ మొత్తం చేస్తుంది. మన గురించి కూడా మనకి నెగటివ్ ఉంటాయి. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, హలో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మిమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి, లేకపోతే నాకు కంట్రోల్లో ఉండరు, నాకు తెలుసు మిమ్మల్ని ఎట్ట గ్రిప్లో పెట్టుకోవాలో. దీంట్లో అసలు తల ఎండిపోయింది, అందరికీ తల పడిపోతుంది, నాకు తల ఎండిపోయింది ప్రేక్షకులతో మాట్లాడితే ఎట్టా చేయాలి. ఇంటికి వెళ్ళాక మీరు ఒక కాగితం తీసుకుని, నాలో నాకు నచ్చే అంశాలేంటి, మీలో మీకు, నాలో కాదు, మీలో మీకు అంటే నేనుంటే నాలో నాకు నచ్చే అంశాలేంటి. ఫస్ట్ 10 నిమిషాలు మీకు ఏం నచ్చే అంశం ఉండదు. నేనేంటి, నేను బాగుండను, నేనేం గొప్ప, నేనేం గ్రేటా, ఎవరితో మాట్లాడలేను, స్టేజ్ ఎక్కలేను, నా గురించి ఏమున్నాయి అని వస్తూ ఉంటుంది. ఒక బండి బురద నీళ్ళలో వెళ్తే అది వెళ్ళిపోయిన తర్వాత కింద నుంచి బురద వచ్చి నీళ్ళల్లోంచి నీళ్ళన్నీ అలా ఉంటాయి కదా, ఓ 10 నిమిషాలు అయ్యేటప్పటికి బురద కిందకి వెళ్ళి మంచినీళ్ళు పైకి తేలినట్టు ఈ ఎక్సర్సైజ్లో కూడా ఒక 10 నిమిషాలు అయ్యేటప్పటికి మీకు స్లోగా మీ బుర్రలో వస్తుంది, నేను నవ్వితే బాగానే ఉంటాను కదా, నేను ఎవరిని మోసం చేయలేదు కదా, నేను టైంకి వెళ్తాను కదా, నేను మంచిదాన్నే కదా, నేను అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను కదా అని మీ గురించి మీకు కనీసం 10 మంచి ఆలోచనలు వస్తాయి. సక్సెస్ అంటే అందరూ ఒలింపిక్ మెడల్స్ కొట్టక్కల, సక్సెస్ అంటే అందరికీ నంది అవార్డులు రాక్కల, సక్సెస్ అంటే అందరికీ కోట్లు సంపాదించక్కల, ఉన్నదాంతో తృప్తిపడి ఎవరైతే భర్త కళ్ళల్లోకి భార్యకర్తల్లోకి స్వచ్ఛంగా చూసి ఐ లవ్ యూ అని చెప్పగలుగుతాడో వాడు అందరికంటే సక్సెస్ఫుల్ పర్సన్, అందరికంటే సక్సెస్ఫుల్ పర్సన్ కదా. మనంతా ఇప్పుడు ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో మీ నెగటివ్ యాటిట్యూడ్ తీసేయండి, మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ఎస్ ఐ కెన్ డూ, రేపు మంచి రోజు, రేపు మంచి రోజు, రేపు రాదు కదా సార్ అంటాడు, రాకుండా ఎక్కడ పోతుంది, వస్తుంది కదా రేపు, రాకుండా ఎక్కడ ఉంటుంది, రేపంటే భవిష్యత్తు. సో ఇన్హేల్ పాజిటివిటీ. మీరు ధ్యానం చేశారు కదా, ఇందాక అమ్మాయి చేశారు కదా, పాజిటివ్ ఆయన మహా, ఎక్సేల్ నెగటివ్ నెగటివ్ ఆయన మహా. మనలో ఉన్న టాక్సిక్ అంతా బయట పంపించండి యోగా చేసేది. ఓన్లీ ఫ్రెష్నెస్ తీసుకోండి, అంతా మన మంచిగా జరుగుతుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఏఎస్ మూర్తి గారని, ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఐటీ కంపెనీలో రిటైర్ అయ్యారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఒకరోజు గోడకున్న డిజిటల్ వాచ్ 20 ఏళ్ల క్రితం ఈ సంఘటన దబ్బని కింద పడిపోయింది, మేకు సరిగా లేదో ఏమైనా తెలియదు, కింద పడిపోయింది. 3,000 రూపాయలు ఆ రోజుల్లోనే. వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఏంట్రా ఖరీదైన గడియారం పడేసావు అన్నారు. అనగానే ఇట్లా చూసి ఇట్స్ ఓకే నాన్న అన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, అయ్యో ముచ్చటపడి కొనుక్కున్నాం, ఇట్స్ ఓకే అని. వాడు కొడుకు వచ్చాడు, నాన్న ఎట్టా ఇంకోటి కొనాలని, ఇట్స్ ఓకే అన్నాడు. నేను అడిగాను ఇట్స్ ఓకే అంటే ఏంటి అన్న, చేయగలిగింది ఏం లేనప్పుడు ఇట్స్ ఓకే అనుకోవటం బెస్ట్ అన్నాడు. మనం చేయగలిగింది ఏం లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఏమన్నా చేయగలమా మనం? ఇప్పుడు పెళ్ళైందమ్మా, ఎన్నేళ్ళైంది అమ్మా? 10 సంవత్సరాలు. వెరీ గుడ్, గ్రేట్. 10 సంవత్సరాల క్రితం మీరు మీ శ్రీవారు ఒకళ్ళు ముచ్చటపడి పెళ్లి చేసుకున్నారు, అదే కదండి, అదే మరి పక్కనే ఉన్నారు, మరి దూరం ఎందుకు, దగ్గర జరుగు, ఇద్దరి మధ్య దూరం ఉండకూడదు, దగ్గర జరుగు నువ్వు అట్లా. ఇప్పుడు మీ పేరేంటమ్మా? శౌర్యల్. మీ పేరు? శౌర్యలు శివపార్వతి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. అప్పుడు అబ్బా ఇంతకంటే రంబలేదు, ఇంతకంటే మన్మధుడు లేదు, చేసేసుకున్నారు. ఇప్పుడు పక్కింటి ఆవిడ చూసి, ఎదురింటి వాడిని చూసి నిన్ను పొరపాటు చేసుకున్నా అంటే లాభం ఉంది? అసలు అత్యుత్తమ నిర్ణయం అంటే ఏంటో నేను చెప్తా. ఆ క్షణంలో మనం ఆ పరిస్థితులంతా చూసి ఆ క్షణంలో మనం తీసుకున్న నిర్ణయం అత్యుత్తమ నిర్ణయం. తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకునేదాకా 100 సార్లు ఆలోచించండి, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించకూడదు, ఇంకంతే. నేను నిర్ణయం తీసుకున్నా, ఇది నాది, అంతే. అలా మనం ఆలోచించి ముందుకెళ్ళాలి. 6th ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్. మీ లక్ష్యాలకి మీ సాధించిన ఫలితాలకి మధ్య ఉన్న బ్రిడ్జి డిసిప్లిన్.
ప్రాణం పోయినా సరే నేను వస్తాను అని చెప్తే నేను ఇవాళ దాకా రాని మీటింగ్ లేదు. ప్రతిరోజు తిరుగుతా, వందల వేల కిలోమీటర్లను తిరుగుతా. రూపాయి ఇచ్చిన వాడికి అదే డిసిప్లిన్, రూపాయి ఇయ్యని వాడికి కూడా అదే డిసిప్లిన్. మన నోటెమ్మడి వస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు కాదు, మనం చెప్పాం కాబట్టి మన డిసిప్లిన్, ఇంకంత మించి లేదు. మీ టైం మేనేజ్మెంట్ కానీ మన ప్రిన్సిపల్స్ కానీ మీ అందరికీ మామూలుగా ఏముంటుంది, సినిమా ఇండస్ట్రీ అంటే లేజీ ఫెలోసు, వాళ్ళు ఏం పని చేయరు, తాగుతారు, డ్యాన్సులు చేస్తారు, పబ్బులు పోతారు, వీళ్ళు ఇట్టా ఉంటారని కదా. సినిమా ఇండస్ట్రీ అంత డిసిప్లైన్డ్ ఇండస్ట్రీ లేదు. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటు, యాక్టర్సు, జూనియర్ యాక్టర్సు, దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరా వాళ్ళు, లైట్ వాళ్ళు, ఇలా 24 క్రాఫ్ట్లు విభాగాలు ఉంటాయి. ఈ 24 విభాగాల్లో ఆఖరికి ఒక విభాగం మాకు అన్నం పెట్టేవాడు, ఒక విభాగం, పెట్టిన తర్వాత పళ్ళెం కడిగే ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళది కూడా ఒక విభాగం. 24 క్రాఫ్ట్స్ మంది పొద్దున్న 7ంటికి రావాలి అంటే 6ంటికి షూటింగ్ దగ్గర ఉంటారు. అంతకంటే పెద్ద డిసిప్లిన్ మీరు చూపించండి, ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా చూపించండి మీరు. అందులో చిరంజీవి గారు నేను చెప్తా, బోళాశంకర్ షూటింగ్ అవుతుంటే డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, నేను కూడా యాక్ట్ చేశాను అందులో. మెహర్ రమేష్ గారు మైక్ తీసుకుని ప్యాకప్ చెప్పేటప్పుడు రేపు పొద్దున్న 7 o'clock ఫస్ట్ షాట్ అన్నారు. శంషాబాద్ అవతల ఎక్కడో దూరంగా 7 o'clockకి ఫస్ట్ షాట్ అంటే మేము 6 గంటలకి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాలి. ఎంతమంది? 20 మంది యాక్టర్లు, 100 మంది జూనియర్ ఆర్టిస్టు, 100 మంది క్రూ వాళ్ళు, దాదాపు 220 మంది. పొద్దున్న 7 o'clock అక్కడ ఫస్ట్ షాట్ అంటే 6ంటికి అక్కడ చేరుకుంటారు. 6ంటికి అక్కడ చేరుకోవాలంటే 4:30కి బయలుదేరే వాళ్ళు ఉంటారు, 5ంటికి బయలుదేరే వాళ్ళు, 6:30. 4:30కి బయలుదేరాలంటే నువ్వు ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి రెడీ అవ్వాలి, నా డ్రైవర్ ఎప్పుడు రావాలి, నా మేకప్ మ్యాన్ ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి. ఇంత డిసిప్లిన్ వేరే ఇండస్ట్రీలో ఉంటుందా? ఇక్కడ 11ంటికంటే మనం మెల్లగా ఇటువంటి తిరిగితే ఆ తొక్కలే వస్తానులే అని మీరు అందరూ అనుకుంటారు. రెండో మాట, నేను 44 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, 44 years నుంచి. ఇప్పటిదాకా నేను స్మోక్ చేయలే, డ్రింక్ చేయలే, నా పుట్టిన హ్యాబిట్ వల్ల నాన్ వెజ్ తినలా, ఒక స్త్రీ కూడా నా వల్ల ఇబ్బంది పడలా. ఎందుకు చెప్తున్నానంటే మన డిసిప్లైన్ మీద మనకు ఉంటుంది తప్ప, ఈ సినిమా ఇండస్ట్రీ అంటే వాడు ఫోర్స్ చేశాడు నేను తాగాను, ఎవడరాడు ఫోర్స్ చేసేది? నువ్వు వద్దను ఎవడని నేను ముట్టుకుంటాడా? నువ్వు నోను ఎవడని నేను చెడగొడతాడా? నాకు ఎన్నిసార్లు చెప్పాలా, F2 రిలీజ్ అయిన తర్వాత దిల్ రాజు గారు అన్నారు, ఇవాళ మీ వల్ల సినిమా సక్సెస్ అయింది, మీరు కూడా మందు కొట్టాల్సిందే. నేను అన్నా, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, సక్సెస్ అయిందని చెప్పారు, కానీ ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో మీతో పార్టీ చేసుకుంటా అని చెప్పాను. ఎవడైనా ఫోర్స్ చేస్తాడా? మన్ని పిచ్చి భ్రమల్లో బతుకుతాం, ఎవ్వరు ఫోర్స్ చేయరు. నువ్వే గోయి తీసుకుంటున్నావు, నువ్వే పడుతున్నావు, పక్కవాడెవడు గోతిలో తొయ్యడు. సో ఏది తప్పంటల్లా, మందు కొట్టడము తప్పంటల్లా, సిగరెట్ తాగటము తప్పంటల్లా, ఏదో ప్యాక్ ఆడటము తప్పని అంటల్లా, నాన్ వెజ్ తింటాం తప్పంటల్లా. మీకు ఇష్టమైతే మీరు చేయండి, కానీ మీ కంట్రోల్లో అది ఉండాలి తప్ప దాని కంట్రోల్లో మీరు ఉండద్దు. ఇదే డిసిప్లిన్. గుర్రం కంట్రోల్లో నేను ఉండాలా, నా కంట్రోల్లో గుర్రం ఉండాలా? మన కంట్రోల్లో గుర్రం ఉంటే మగధీర సినిమా అవుతుంది, గుర్రం కంట్రోల్లో మనం ఉంటే ఎత్తి పడేస్తుంది, నడ్డి ఇరుగుతుంది, ఇంతమించి ఏం కాదు. సో డిసిప్లిన్. సో 9 డిసిప్లిన్కి 9 లక్షణాలు ఏంటి అంటే, ఒకటి క్లియర్ థింకింగ్, మీ ఆలోచన ఎక్కడ ఉండాలి, ఏంటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడ కబుర్లు చెప్పడానికి వచ్చానా, పని చేయడానికి వచ్చాను, ఇక్కడ దేనికి వచ్చాను, నేర్చుకోవడానికి వచ్చానా, దేనికి వచ్చాను. క్లియర్ థింకింగ్. గోల్ సెట్, ఎక్కడికి వెళ్ళాలి. టైం మేనేజ్మెంట్. ప్రతిరోజు 86,400 సెకండ్లు మన క్రియేట్ అవుతాయి. వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అలా టంగని పడుతుంది రాత్రి 12ంటికి, దేవుడు ఇస్తాడు, యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ 86,400. అవి క్షణాలు, 86,400 క్షణాలు ఇస్తాడు. కొందరికి వేస్ట్ చేసుకుంటారు, కొందరు వాడుకుంటారు కదా. సో మన మీద మనకుంటుంది టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది మన మీద ఉంటుంది. దెన్ కరేజ్, ధైర్య సాహస్య జ్యోతిలక్ష్మి అన్నారు కదా, అన్నారు అట్లా? ఎలా అన్నారు? అలా అన్నారా? నేనేమన్నా అమ్మ, ధైర్యము సాహసం ఉంటే జ్యోతి ద లైట్, లక్ష్మి ద ప్రాస్పెరిటీ వస్తుందన్న, మీరే జ్యోతిలక్ష్మి జయమాలని అన్నారు, నేను అల్లట. ఎందుకంటున్నా, 8 మంది లక్ష్ములు మిమ్మల్ని వదిలేసి వెళ్ళినా ధైర్యలక్ష్మి మీతో ఉంటే ఆ 8 మంది తిరిగి వస్తారు. ఇది కూడా నా జీవిత పాఠమే. ధైర్యాన్ని వదిలామనుకోండి ఏమున్నా వేస్ట్. ఒక సైనికుడు ఉంటాడు, మిలిటరీ వాళ్ళకి డ్రెస్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు, గన్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, హెడ్ గేర్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. వాడి గుండెలో ధైర్యం లేకపోతే వాడు వెళ్ళి యుద్ధం చేయగలడా? ధైర్యం ఇంపార్టెంట్. దెన్ హెల్త్ కాన్షియస్నెస్. మన డిసిప్లిన్లో జంక్ ఫుడ్ తింటాం, ఏది కనిపిస్తే అది తింటాం, ఎలా కనిపిస్తే అలా తింటాం, వేస్ట్ కదా. అట్లే కొంచెం హెల్త్ కాన్షియస్. సేవింగ్ అండ్ దెన్ ఇన్వెస్టింగ్. ఒక చీమ రేపటి కోసం ఆహారాన్ని దాచుకొని వెళ్తూ ఉంటుంది.
పురాణాల్లో నారద మహాముని ఒకసారి చీమని పిలిచి అన్నట్ట, ఓ చీమ ఎందుకు అంత కష్టపడతావు, మా ఇంటికి రా నీకు లడ్డు ఇస్తా అన్నట్ట. చీమ నవ్వంది, స్వామి మీరు మా ఇంటికి రండి, బోళ్ళు లడ్డూలు పడున్నాయి లోపల అందిట. రేపటి కోసం దాచుకునేవాడు ఎవరికి భయపడక్కల్లా, ఎవరి దగ్గర చేయి చాచక్కల్లా. మనం రేపటి కోసం దాచుకోవాలి. దెన్ హార్డ్ వర్క్, కష్టపడాలి, కంటిన్యూస్ లెర్నింగ్. ఈరోజు కూడా నేను ఇప్పుడు ఎంఏ సైకాలజీ చదువుతున్నా ఆన్లైన్లో. మా ఆవిడకి జస్ట్ 59 ఇయర్స్, లాస్ట్ ఇయర్ పిహెచ్డి సంపాదించుకుంది తెలుగులో. కాబట్టి మనం నిరంతరం చదువుతూనే ఉండాలి. ఏం చదవాలి? పుస్తకాలు చదివి డాక్టరేట్ చదవక్కల్లా, మంచి చదవండి, చుట్టూ ఉన్న వాళ్ళని చదవండి. మీరు ప్రతి దాంట్లో వాట్సాప్లో వచ్చే ఒక మంచి రీజన్ చదవండి. నేను చెప్తాను, ఒక చిన్న కథ వాట్సాప్లో వచ్చింది, అది నన్ను ఎంత ప్రేరేపించిందంటే, ఒక బ్యాంకులో ఒక ఆయన లైన్లో నుంచుని డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అతను క్యాషియర్ దగ్గర రాగానే క్యాషియర్ చూసి, సార్ మీరు అంటాడు. నేనేనైనా మొన్నటిదాకా మీ మేనేజింగ్ డైరెక్టర్ని, ఈ మధ్య నేను రిటైర్ అయ్యాను అన్నాడు. రిటైర్ అయినా సరే సార్ ఇట్ట రావటం ఏంటి సార్, మీరు అట్లా వచ్చి మేనేజర్ గారి దగ్గర కూర్చుంటే మీకు డబ్బులు ఇస్తారు కదా సార్, మీరు ఇలా ఎందుకు వచ్చారు సార్ అన్నాడు. ఆయన నవ్వి, బాబు నీకు చెస్ ఆడటం వచ్చా అన్నాడు. వచ్చండి అన్నాడు. చెస్ ఆడుతున్నప్పుడే రాజు, మంత్రి, శకట అని తేడాలు ఉంటాయి. ఆడేసిన తర్వాత అన్ని పవర్లను డబ్బాలో పడేస్తారు. పవర్లో ఉన్నప్పుడే ఆ తేడా, పవర్ పోయిన తర్వాత నేను కూడా కస్టమర్ని అన్నట్టు. ఎంత గొప్ప నీతి ఇందులో చదవచ్చు కదా. మనకే పవర్ ఉంది, మనమే గొప్ప, నేనే అని విర్రవీగే వాళ్ళందరికీ ఎలాంటి నీతి ఉంటుంది. ఇవన్నీ కంటిన్యూస్ లర్నింగ్ వల్ల మనకి తేడా వస్తుంది. దెన్ పర్సిస్టెన్స్, ఏ పనినైనా వదలకుండా చేయటం. సో లాస్ట్ 7 రీజన్స్ అంటే పూర్ సెల్ఫ్ ఎస్టీమ్, అంటే మన గురించి మనం ఆత్మన్యూన్యత భావం, మనం చేయలేమేమో, పడిపోతామేమో, మన వల్ల. నిజానికి కాదు, ఎవడైనా చేయగలడు. వాడెవడో నడుచుకుంటూ శబరిమల వెళ్ళినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేరు? నా సింపుల్ ప్రశ్న. వాడెవడో నడుచుకుంటే ఇక్కడి నుంచి శబరిమల వెళ్ళాడు కదా, మీరెందుకు వెళ్ళలేరు? వాడికి ఆత్మవిశ్వాసం ఉంది, నీకు ఆత్మవిశ్వాసం లేదు. నేను స్టేజ్ ఎక్కి 2 గంటలు మాట్లాడు, మీరెందుకు మాట్లాడలేరు? నాకు నైపుణ్యం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, మీకు లేదు. సో మీ సెల్ఫ్ ఎస్టీమ్, ఇట్స్ నాట్ వాట్ యు ఆర్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్. మీరు ఏంటి అన్నది మిమ్మల్ని వెనక్కి లాగట్లేట. ఇట్ ఈస్ వాట్ యు థింక్ యు ఆర్ నాట్. నేను ఇది కాదు అనే మీ భ్రమ వల్ల మీరు వెనక్కి వస్తున్నారు అని చెప్పారు. ఇఫ్ యూ రిగ్రెట్ ఎ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్, థ్యాంక్ గాడ్ ఫర్ ద అన్సీన్ వర్క్ ఈజ్ డూయింగ్ ఇన్ యువర్ టుడే. మనకు అపజయాలు వేయటం వల్ల దేవుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ క్లాస్కి వెళ్ళు, సెకండ్ క్లాస్కి వెళ్ళు, థర్డ్ క్లాస్కి వెళ్ళు, ఇంకా చదువుకో, ఇంకా చదువుకో. అరే ఇంకా రాలేదురా, ఇంకోసారి చదువు, ఇంకోసారి చెప్పు, 12 ఎక్కని చెప్పు, 12 1 12 24 36 48 60 72 84 96 108 120. సూపర్, ఇప్పుడు 13 చదువు, 14 చదువు అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడని లెక్క. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ చిల్డ్రన్. పిల్లల్ని చూసి మీరు నేర్చుకోండి. కింద పడతారు, మనం ఏమనద్దు, అయ్యో అంటే అని ఏడుస్తారు. ఆ పక్కని చూడనట్టు చేయండి. కింద పడతాడు, వాడు ఎటు చూసి మెల్లగా లేస్తాడు, తప్పటడుగులు వేస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు. యాక్టర్స్ అంటే మీరు అనుకుంటారేమో, అల్లు అర్జున్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, చిరంజీవి గారు యాక్టర్, పవన్ కళ్యాణ్ గారు, ప్రదీప్ గారు ఎక్స్ట్రాడినరీ. మేమంతా కూడా ఎక్స్ట్రాడినరీ యాక్టర్లు కాదు, ఆర్డినరీ యాక్టర్స్. బాగా చేయటం వల్ల ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ అవుతాం. ఎన్ని టేకులు తీసుకుంటారో తెలుసా మీకు? పర్ఫెక్షన్ వచ్చేదాకా ఆ చాలా ఏళ్ళ మొహాలకి ఇంతకంటే ఏంటి, ఇడిచ్చే 150కి ఏంది పెద్ద, నువ్వేం శివపార్వతి ఏమన్నా పెద్ద గొప్పదా, 150 రూపాయలుగా ఇస్తుంది పనే అనుకుంటే ఎప్పుడైనా యాక్టర్ అవ్వగలడా? యాక్టర్ని. ప్లేయర్స్ని తీసుకోండి, వాడు కింద పడతాడు, కాళ్ళు ఇరగొట్టుకుంటాడు, చేతులు ఇరగొట్టుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, విజిలేయంగానే పరిగెత్తుతాడు. ఫుట్బాల్ మ్యాచ్ల్లో చూడండి. సో వీళ్ళందరిలాగా మనం కూడా కింద పడతాం, వెళ్తాం. ఇప్పుడు కేవలం నేను 10 నిమిషాల్లో 10 మంది జీవితంలో ఓడిపోయి గెలిచిన వాళ్ళని గురించి మీకు చెప్తాను. అబ్దుల్ కలాం ఎలాంటి కుటుంబంలో పుట్టాడు, ఎలాంటి ప్లేస్లో పుట్టాడు, రోజు పేపర్లు వేసుకు బతికే ఆయన ఎట్లాంటిగా అయిపోయాడు. అసలు ఆయన ఎన్ని క్షిపణులు మనకి సక్సెస్ఫుల్ మాత్రమే తెలుసు, అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు ఎన్నిసార్లు అతను ఉండిపోయాడు. అయినా సరే భారతదేశ ప్రెసిడెంట్ అయ్యాడని. అవునా కదా? ఎంత బాగా చెప్తాడు ఆయన ఒక చోట. బ్లాక్ మనందరికీ సెంటిమెంటల్లీ బ్యాడ్. మనందరం బ్లాక్ వేసుకుంటే అమ్మో మంచిది కాదు, బ్లాక్ పెళ్ళి, బ్లాక్ నల్లది ఉండకూడదు. బట్ ఆయన ఏం చెప్తాడంటే, బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్ ఫర్ మెనీ పీపుల్, బట్ బ్లాక్ బోర్డ్ ట్రాన్స్ఫార్మ్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటాడు. ఒక నల్ల బోర్డు నుంచే కదా మనం అంత నేర్చుకున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి, ప్రెసిడెంట్ కింద బతికున్నంతకాలం జీవితంలో ఉండవలసిన వ్యక్తి, పాలిటిక్స్ వల్ల 2వ టర్మ్ ఇవ్వకపోయినా నాకు ఇయ్యలేదు నేను రిటైర్ అయ్యాను కూర్చోకుండా చనిపోయే రోజు దాకా పిల్లల్ని అందరినీ ప్రభావితం చేస్తూ తను ఉన్నాడు. జీవితం ఫెయిల్యూర్ కాదు మీకు, ఆ ఫెయిల్యూర్ నేర్చుకున్న పాఠం మొదటి వ్యక్తి అబ్దుల్ కలాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. రెండో వ్యక్తి అమితాబ్ బచ్చన్. మీ అందరికీ తెలుసలేదో ఏబిసిఎల్ కార్పొరేషన్ అని పెట్టాడు, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని. దాంట్లో మొత్తం నష్టపోయారు.
ఎంత నష్టపోయాట అంటే నేను ఒక చోటు చదివాను, ఆయనకి తన ఇల్లు కూడా అమ్మేయాలి, 300-400 కోట్ల నష్టంలో ఉన్నాడు. జూలో ప్రేమగా కట్టుకుని ఇల్లు అమ్మేసే టైంలో అమ్ముదాం అనుకున్నప్పుడు ఆయన బిఆర్ చోప్రా గారి దగ్గరికి వెళ్ళాట, నాకు ఏదైనా సహాయం చేయమని. సరే చూద్దాం, ఏదో ఒకటి ఆలోచిద్దాం, ప్రాజెక్ట్ చేద్దాం అన్నట్ట. కరెక్ట్గా అదే టైంలో అదే రోజు సాయంత్రం స్టార్ టీవీ వాళ్ళు కోన్మనగా కరోడ్పతికి అనుపమ్ ఖేర్ గారు వీళ్ళు సెట్లో ఉంటే ఆయన చేత యాంకరింగ్ చేద్దాం అన్నట్టుగా బిఆర్ చోప్రా గారి దగ్గరికి వచ్చి అనుపమ్ ఖేర్ని పెడితే ఎలా ఉంటుంది అని అడిగాట. అనుపమ్ ఖేర్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు, బాగా చేస్తాడు, కానీ అమితాబ్ బచ్చన్ ట్రై చేస్తే అన్నట్ట. అమితాబ్ బచ్చన్ కోన్మనగా కరోడ్పతి చేస్తాడా టీవీలో యాంకరింగ్ అన్నట్టు. చేస్తాను అన్నాడు, చేస్తారన్నట్టు. మీరు ఒప్పిస్తారు, నేను ఒప్పిస్తాను. ఆ ఒక్క అవకాశం మళ్ళీ తీసుకుని 75 ఏళ్ల వయసులో ప్రతి 3 అడ్వర్టైజ్మెంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్లో అమితాబ్ బచ్చన్ ఉంటాడు ఈరోజు. అంతకంటే ఆ రోజు నేను ఓడిపోయా, నేను సముద్రంలో ముని చచ్చిపోతా, నేను విషం తాగుతా, నేను మందు తాగుతా అల్లా, గెలిచేదాకా మళ్ళీ నుంచున్న వ్యక్తి అమితాబ్ బచ్చన్. గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. 3, మన రజనీకాంత్. నాకు ఎంత ఇష్టం అంటే రజనీకాంత్ గారికి, నా ప్రశ్న, ఒకప్పుడు రజనీకాంత్ ఒక బస్ కండక్టర్, 1500 జీతం ఉండేది. ఆ రోజు చాలే దేవుడు ఇంతే ఇచ్చాడు, నేను ఉన్నదాంతో తృప్తి పడతా అంటే ఈరోజు సూపర్ స్టార్ పుట్టేవాడు కాదు కదా. అప్పుడు టికెట్ అని ఆయన తిరిగాడు బస్సులో. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయితే మనం తిరుగుతున్నాం టికెట్. ఎంత గ్రేట్ వ్యక్తి కదా. నా ప్రశ్న ఇప్పుడు చెప్పండి పిల్లలు, హాయ్, రజనీకాంత్ గారు తెలీదా తన 70 ఏళ్ల వయసు ఉందని? తెలుసా తెలీదా? రజనీకాంత్ గారు తెలీదా తను నల్లగా ఉంటాడని? రజనీకాంత్ గారు తెలీదా తనకి 4 బట్టతలు ఉందని? రజనీకాంత్ గారు తెలీదా తెల్లగడ్డ ఉందని? ఇన్ని తెలిసిన రజనీకాంత్ గారికి ఇంకొక విషయం కూడా తెలుసు. ఒక్కసారి విగ్గుపెట్టి మేకప్ వేస్తే తనకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం కూడా తెలుసు. మీలో లేని దాని గురించి మీలో లేని దాని గురించి మీరు ఆలోచించకండి. మీలో ఉన్న ఒక క్వాలిటీ గురించి మీరు ఆలోచించండి. ఆ బెస్ట్ క్వాలిటీ మిమ్మల్ని సూపర్ స్టార్ చేస్తుంది. అందుకే రజనీకాంత్ ఎన్ని అపజయాలు వచ్చినా, ఎస్టర్డే ఐ వాజ్ ఎ కండక్టర్, టుడే ఐఎమ్ ఎ స్టార్, టుమారో ఐ మే బి ఎనీథింగ్ అన్న రజనీకాంత్ స్లోగన్ ఇక్కడ పెట్టాం. చంద్రబాబు నాయుడు విజనరీ అన్నారు, గ్రేటెస్ట్ పర్సన్ అన్నారు, కానీ అతను ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ ఎలా అయ్యాడు? అన్ని ప్రతికూల పరిస్థితుల్లో అయ్యాడు. మామని వెన్నుపోటు పొడి చేశారన్నారు. మొత్తం ప్రెస్సు, పీపుల్ అందరూ అతని మీద 1% జాలేని అతను 4.5 ఏళ్ళు గడిచేటప్పటికీ చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిపించుకున్నారు. విజనరీ అన్నాడు కదా. అంటే ఓటమిని తీసుకుని అక్కడితో అయిపోలేదు కదా, ఆయన కూడా వెళ్ళాడు. మొన్న కూడా జైలుకు పోయాడు, కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నాడు, పడరాని మాటలు అన్నాడు, మళ్ళీ ఈ రోజున తిరిగి పైకి వచ్చాడు. అందుకే నాకు నచ్చిన ఒక కొటేషన్ చెప్తాను, కెరటం అంటే నాకు ఇష్టము, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటాను కదా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ చిరంజీవి గారు. ఎంత సామాన్యమైన కుటుంబంలో పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కింద పుట్టాడు. ఆయన స్టార్ కాకముందర నుంచి నాకు చిన్నపాటి పరిచయం ఉంది ఆయనతోటి, నేను చూశాను. 20 ఏళ్ల పాటు నెంబర్ 1 స్థానంలో ఉండి మెగాస్టార్ అని ఈ రోజుకి కూడా ఆయన కోసం ప్రాణాలు ఇచ్చి అభిమానులు ఉంచుకోవటం అంత మామూలు విషయం. ఇంకా కాళ్ళ మీద ఉంటాడు. హైలీ ఎమోషనల్ పర్సన్. మనం ఎక్కడ పుట్టాము, ఎలా చేసామని మర్చిపోలే. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, రాత్రిపూట చూస్తే అన్ని గదుల్లో లైట్ వెలుగుతున్నాయి, నేను పోయి ఒక్కొక్క గదిలో లైట్ లాప్ వచ్చా అంటాడు. ఈ కరెంటు బిల్లు ఇంకో 2000 ఎక్కువైతే ఏంటి మనకి అని అనుకోలే. మనిషి విలువ, డబ్బు విలువ, రిలేషన్షిప్ విలువ తెలిసి తను పడ్డ కష్టం ఇంకోళ్ళు పడకూడదని తనకి, తన కుటుంబానికి, అందరికీ ఆదర్శంగా నిలిచిన ఒక పద్మవిభూషణ్ సంపాదించుకున్న గ్రేటెస్ట్ వ్యక్తి చిరంజీవి గారు. యశస్వి జైస్వాల్ ఈరోజు క్రికెట్ సంచలనం మనందరం చూస్తున్నాం. ఈ యశస్వి జైస్వాల్ పానీపూరీలు అమ్మేవాడు, రోడ్డు పక్కన బండి. అంతకంటే ఫెయిల్యూర్ ఉంటుందా జీవితంలో? నేను ఎక్కడ పుట్టా, ఏం చేశా అని పానీపూరీలు బండి అమ్ముతుంటే అక్కడికి ఒక క్రికెటర్ కోచ్ వచ్చి, చిన్న క్రికెటర్ కోచ్ వచ్చి మామూలుగా రోజు తినేవాట. తింటూ ఏంట్రా అంటే, మీరేం చేస్తారు సార్ అంటే, నేను క్రికెటర్ కోచ్ని అంటే, నాకు కూడా ఆడటం వచ్చు అన్నాడు. రేపు గ్రౌండ్కి రా చూస్తాన్నాడు. గ్రౌండ్లో అతను బ్యాట్ పట్టుకున్న తీరు, కొట్టే షాట్లు చూసి అతను ఆశ్చర్యపోయి తనకంటే పెద్ద కోచ్ దగ్గర తీసుకెళ్ళి అలా ఈరోజు ఇండియా మొత్తం గర్వించదగ్గ బ్యాట్స్మెన్ అయ్యాడు. ఎక్కడ స్టార్ట్ చేసి, నేను ఇట్లాగే పుట్టా, నా కర్మ ఇంతే, నేను పానీపూరి అమ్ముతో పుట్టా, పానీపూరి అమ్ముతోనే చస్తా అనుకుంటే అయ్యేవాడా సూపర్ స్టార్? చప్పలు కొట్టండి గట్టిగా. చిన్న కుర్రాడు, జీవితంలో ఎంతో ముందుకి వెళ్ళగలిగినంత వాడు పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల పాటు ఎన్ని మాటలు పడ్డాడు, అపజయాలు చూశాడు. ఎంతమంది పర్సనల్గా, కుటుంబాలుగా ఎంతమందికి అపజయాలు చూశాడు. తను విశ్వసించింది, తన మీద తనకున్న నమ్మకం, తను నమ్మే సిద్ధాంతం.
నేను ప్రశ్నిస్తాను అన్నాడు. ఇవాళ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే ఓటములు కాదు మనకి, ఓటమి తర్వాత అమావాస్య తర్వాత 15 రోజులకు వచ్చే పున్నం ఉంటుంది కదా, ఆ పున్నం కోసం మనం పనిచేయాలి. అమావాస్య కోసం పనిచేయాల్సిన పని లేదు. మేరీ కామ్ 35 ఏళ్ల వయసులో 3 పిల్లలు పుట్టి 4వ పిల్ల పుడితే ఆపరేషన్ అయిన 2 నెలలకి వెళ్ళి మళ్ళీ ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చింది. అమ్మ నేను లేడీ, నేను ఇట్టా, నా వల్ల కాదు, నేను ఎట్టా ఆడతా, ఎప్పుడో బాక్సింగు ఇప్పుడు బాక్సింగు అని అల్లా. గ్రౌండ్లోకి వెళ్ళిన ప్రతిసారి చితకబాదింది. ఎన్ని కష్టాల్లో సాధారణమైన జీవితం నుంచి ఒక చిన్న స్థాయి నుంచి అత్యుత్తమంగా ఎదిగిన ఒక మహిళామూర్తి. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇట్లాంటి వాళ్ళకి. ఈ అమ్మాయి దీపికా కుమారి ఆర్చరీలో ఇండియా గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన అమ్మాయి. ఒక అతి సాధారణమైన నిరుపేద కుటుంబంలో పుట్టింది. అవర్ నేబర్హుడ్ యూస్ టు టెల్ మై పేరెంట్ దట్ దే షుడ్ నాట్ బి సెండింగ్ ఏ గర్ల్ అవుట్ సైడ్ ద హౌస్. ఒకరోజు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అనేవాళ్ళట ఆ రోజుల్లో, ఆడపిల్ల బయటికి పంపించద్దు, ఆడపిల్ల బయటికి పంపించద్దు. ఈరోజు తన ఇంటికి తాను వెళ్తే మాకు చెప్పలేదేంటి, తను వచ్చిందని మేము కలిసేవాళ్ళం కదా అంటున్నారట. అర్థమైందా? గొంగళి పురుగుల్లా మిగిలిపోతే ప్రపంచం మన ఏం చేస్తుంది, పుల్లలు పెట్టి బయటపడేస్తుంది. సీతాకోక చిలుకలైతే ప్రతివాడు మన అందుకోవాలని చూస్తాడు. ఏ సెల్ఫీ విత్ సీతాకోక చిలుక అంటాడు. సక్సెస్ మీన్స్ ఎవ్రీథింగ్. ఆ సక్సెస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. 10th పర్సన్ కేవి ప్రదీప్. 18 ఏళ్ల వయసుకే హీరో అయిపోయాను. ముద్దమందారం సినిమా, 4 స్తంభాలాట సినిమా, 2 జళ్ల సీత సినిమా, 3 సూపర్ హిట్, 100 డేస్ 100 డేస్ 100 డేస్. ఇవాళ కూడా దాని పాటలు నా ఏజ్ గ్రూపు ఎంతోమంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆవిడ చెప్పారు, నా కళల రాకుమారుడు అండి మీరు. ఇంకేం రాకుమారుడమ్మా అన్నాను. అంటే అంత స్టోరీ చూసి నాకు ఎందుకో సినిమా ఇండస్ట్రీ నచ్చక నా నిర్ణయంతో నేను వెనక్కి వచ్చి సీఏ చదువుకున్నాను. సీఏ అయిపోయిన తర్వాత ఇటు సీఏ చదవాలా, అటు సినిమాల్లోకి వెళ్ళాలా, లేకపోతే ఇంకేం చేయాలని ఆలోచించి తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన నిర్మాత, దర్శకుడు, యాక్టర్ కింద నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను ఇక్కడి నుంచి మొదలైన నా కష్టాలు. ఎప్పుడైతే ఫస్ట్ చేస్తామో పట్టం లేవటం, 2 ఏళ్ళు పట్టం, 2 ఏళ్ళు లేవటం, మళ్ళీ పట్టం, మళ్ళీ లేవటం, ఏదో తంటాలు పడుతూ జీవితం సాగిస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారితో మట్టి మనిషి అనే సీరియల్ తీశారు ఈటీవీ కోసం. నాగేశ్వరరావు గారు ఏంటి ఒక సీరియల్లో యాక్ట్ చేయటం ఏంటి అని అన్నారు అందరూ. సూపర్ అనుకున్నా, నేనే గొప్ప అనుకున్నా. బెలూన్లో గాలి ఎక్కువ పడితే ఏమవుతుంది, బెలూన్ పగిలిపోతుంది కదా. ఎక్కువ ఖర్చు పెట్టామో ఎక్కువ ఆశించామో తెలీదు. ₹1 కోటి పోయినాయి. మళ్ళీ స్క్వేర్ 1 జీరోకి వచ్చా. మళ్ళీ లేచి మళ్ళీ సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం చేశాను. అది వదిలేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రయత్నాలు చేస్తాను. అన్నీ మంచివే. నాకు ఒక్క అలవాట్లేదు. నేను చెప్పా కదా, ₹1 పర్సనల్ ఖర్చు లేదు నాకు. ₹1 కూడా నాకు పర్సనల్ ఖర్చు లేదు. వ్యాపారంలో చెయ్యాలి అనే తపన, తెలిసి తెలియక, నమ్మి నమ్మక ఏదైనా మళ్ళీ పడ్డా. మళ్ళీ అధపాతాళంకి వెళ్ళా. మళ్ళీ మొన్న కరోనా టైం ముందర ₹4 కోట్ల అప్పులు అయినాయి. మళ్ళీ లేచా. ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1గా ఉన్నా. కాబట్టి భయపడాల్సింది లేదు. ఉండాల్సిన నమ్మకం మన మీద మనం పెట్టుకోవాల్సిన నమ్మకం మాత్రమే. ప్రపంచం మీదుగా చుట్టూ బోల్డ్ మంది అంటారు, ఎవడో నన్ను కుక్క అంటే నేను కుక్క అవుతాను అన్నవాడు అవుతాడు, కానీ నేనైతే అవ్వను కదా. ఆడు కుక్క అన్నాడు, ఆడు పిచ్చాడు, వాడి కళ్ళు కనిపించేమో. వాడు మన ఏం చేస్తాడు, వాడు తెలియపోతే ఏం చేస్తాను చెప్పండి. 4 వ్యక్తులు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారట. 4కి కళ్ళు సరిగ్గా కనిపించవు. ఫస్ట్ అన్నట్ట ఒకటి, అరే ఏనుగు తొండం పట్టుకున్నట్ట, ఏనుగంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది అన్నట్ట. 2వ వాడేళ్ళి కాలు పట్టుకున్నట్ట, ఏనుగంటే పొట్టుగా లావుగా ఉంటుంది అన్నట్ట. 3వ వాడేళ్ళి తోక పట్టుకున్నట్ట, ఏనుగంటే సన్నగా బక్కపలచగా ఉంటుంది అన్నట్ట. 4వ వాడేళ్ళి దాని చర్మాన్ని బట్టి ఏనుగంటే రఫ్గా ఉంటుంది అన్నట్ట. ఈ 4 కూడా చిన్న చిన్న పార్ట్లు పెద్ద ఏనుగులో. పక్కవాడు ఏమనుకుంటే నాకేంటి, నేనేంటో నాకు తెలిసినప్పుడు పక్కవాడు ఏమనుకుంటే నాకెందుకు. సో లాస్ట్ కమ్ బ్యాక్, ఇట్స్ ఓన్లీ యువర్ మైండ్ సెట్. మీ ఆలోచనలోనే అపజయం జయం అనేది ఉంది. అపజయమా అది పాఠమా, జీవితానికి వెళ్ళవలసిన మాట. దెబ్బలు తిని దెబ్బలు తిన్నానే అని రాయి ఏడుస్తూ ఉంటుంది. దాన్ని దేవుడని చేసి తర్వాత లోపల పెట్టి దండం పెట్టిస్తారు కదా. కాబట్టి మనం దెబ్బలు తింటున్నప్పుడు రాయి బాధపడితే లాభం ఏంటి? దేవుడయ్యాక నీకే కదా కొబ్బరికాయలు కొడుతుంది కదా. సక్సెస్ అయ్యాక చూడండి, ప్రతివాడి డీపీలోనే మనమే ఉంటాం అక్కడ. ప్రతివాడంతే. ఈ అమ్మాయి నాకు తెలుసు, శివపార్వతి తెలుసు, చిన్నప్పుడు ఇంతే ఉండేది. చిన్నప్పుడు ఎవడైనా అంతే ఉంటాడు. ప్రతివాడు చెప్పుకుంటాడు మనకొచ్చి, అమ్మ నా ఫ్రెండు, నాకు తెలుసు, మా అన్న కూతురు, మా చిన్నప్పుడు మా కాలేజే, మా 3 ఇయర్స్ సూపర్ సీనియర్, 3 ఇయర్స్ సూపర్ సీనియర్.
నీ విజయాన్ని 10 మంది ప్రస్తావిస్తారమ్మా, నీ అపజయాన్ని 10 మంది వెక్కిరిస్తారు. నీ విజయాన్ని అపజయాన్ని రెండు చీకటి వెలుగుల్లాగా మన జీవితంలో తీసుకుంటే మన జీవితం ఒకే రకంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత అంటారు, ఆ ప్రజ్ఞతో మనం ఉండాలి. డు నాట్ జడ్జ్ మీ బై మై సక్సెస్, జడ్జ్ మీ బై హౌ మెనీ టైమ్స్ ఐ ఫెల్ అండ్ గాట్ అప్ అగైన్. నేను ఏం విజయం సాధించానో మీరు నన్ను జడ్జ్ చేయకండి, ఎన్నిసార్లు పడ్డా తిరిగి నేను లేచానన్ను మాత్రమే జడ్జ్ చేయండి అని చెప్తారు నెల్సన్ మండేలా. సమ్ టైమ్స్ యూ విన్, కొన్నిసార్లు మీరు గెలుస్తారు. సమ్ టైమ్స్ యూ లెర్న్, ఫెయిల్ అవుతా అని చెప్పట్లా, నేర్చుకుంటాం అంటున్నారు. అయితే గెలుస్తాం, లేకపోతే కొత్త పాఠం నేర్చుకుంటాం. ఇఫ్ ఐ ట్రై మై బెస్ట్ అండ్ ఫెయిల్, వెల్ ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్. నేను ఎంత, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నువ్వు ఎంతైనా సరే నువ్వు శ్రమపడు, కష్టపడు, ఫలితం గురించి ఆస్వాదించాను. ఫలితం మన చేతిలో లేదు కదా, కష్టపడే తత్వం మాత్రమే మన దగ్గర ఉంది. మెనీ ఆఫ్ లైఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ హూ డి నాట్ రియలైజ్ హౌ క్లోజ్ దే ఆర్ టు సక్సెస్ వెన్ దే గివ్ అప్. అప్పుడే ఆ చివరి దాకా ఉన్నప్పుడు వదిలేస్తాం మనం. ఇంకొక ఏడాది ఉంటే బాగుండేది, అప్పుడే కాంగ్రెస్లో కంటిన్యూ అయితే ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు, అప్పుడే జూబిలీస్లో స్థలం కొంటే కొనలేదు కదా, కొన్నవాడు బాగుపడ్డాడు కదా. ఇదే కదా తేడా మనకి. అక్కడ చివరిదాకా ఒకే ప్రిన్సిపల్ పట్టుకోవాలి. ఐ లర్న్ టు ఆల్వేస్ టేక్ ఆన్ థింగ్స్ ఐ వుడ్ నెవర్ డన్ బిఫోర్. కొత్త విషయాలు తెలుసుకోండి. గ్రోత్ అండ్ కంఫర్ట్ డు నాట్ కో ఎగ్జిస్ట్. కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు ఎప్పుడూ జీవితంలో ఎదగలేడు. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? శివపార్వతి ఇలాంటి కొత్త ప్లేస్కి వచ్చింది అనుకుందాం, 500 మంది ఇక్కడ కూర్చున్నారు అనుకో, ఆ అమ్మాయి కళ్ళు ఏం వెతుకుతాయి? ఎవడైనా తెలిసిన వాడు ఉన్నాడా అని వెతుకుతాయి. తెలిసిన వాళ్ళు అంటే, అమ్మ అంటే బాగున్నారా, ఆ రోజు అక్కడ కలిసామని పక్కన కూర్చుంటారు. ఎదగవలసిన తత్వం నేను చెప్తా. 500 మంది ఉన్న కొత్త ప్రదేశంలోకి మీరు వెళ్తే, ఒకళ్ళు మీకు తెలిస్తే, ఆ ఒక్కడు తెలుసు కాబట్టి వాడిని పక్కన పెట్టి తెలియని 499 మందితో పరిచయం చేసుకునే అవకాశం అనుకుని కొత్తవాడు పక్కన కూర్చొని వాడి గురించి తెలుసుకోండి. కొత్త అవకాశాలు, కొత్త స్నేహాలు, కొత్త బాంధవ్యాలు, కొత్త ప్రేరణలు, కొత్త విశ్వాసాలు మన జీవితాన్ని కొత్తగా మారుస్తాయి. తెలిసిన వాళ్ళ చుట్టూ ఉంటే అది ముడిగట్టుకుని అక్కడే ఎలకల బోన్లో ఉన్నట్టు మనం ఉంటాం. అండ్ యారో ఎప్పుడైనా బాణం వెనక్కి వెళ్ళింది అంటే అయ్యో వెనక్కి వెళ్ళామని కాదు, 2 అడుగులు వెనక్కేసామంటే వెనక్కేసామని కాదు. ఒక కాలు వెనకుంది అంటే అర్థం ఏంటంటే రెండో కాలు ముందుంది, ఈ కాలు మళ్ళీ ముందుకెళ్తుందని అర్థం తప్ప ఈ కాలు వెనకపోడిపోయింది అని అర్థం కాదు. నడిచేటప్పుడు ఒక కాలు వెనకుంటుంది, ఒక కాలు ముందుంటుంది. జీవితాన్ని గెలిచేటప్పుడు అప్పుడప్పుడు గెలుస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఓడుతూ ఉంటాం. టెన్షన్ పడేవాడు పిచ్చివాడు. బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఈ ఫోటో ఒకసారి చూడండి, ఈ ఫోటో చూడండి. నేను ఇది మా 50th ఇయర్, 50వ సంవత్సరం పబ్లిక్ స్పీకింగ్లో స్టేజ్ ఎక్కి మాట్లాడటం మొదలుపెట్టి 50 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఎంతైనా మళ్ళీ చెప్తా, ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. మీతో మాట్లాడటం ఇష్టం, నా అభిప్రాయాన్ని పంచుకోవడం ఇష్టం. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ వాళ్ళకి, ఇంత అద్భుతంగా ఈ వాలంటీర్స్ అందరికీ కూడా నాకు ఇచ్చిన టైంలో నేను ముగించాను అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. ఎలా ఉంది మాస్టర్ సెషన్? యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పిన కొటేషన్ అందరికి గుర్తుందా? ఏంటి? డోంట్ లుక్ ఎట్ ద హోల్ ఆఫ్ ద వడ, లుక్ ఎట్ హోల్ వడ. సో చాలా అద్భుతంగా వివరించారు సార్. ఫెయిల్యూర్స్ అండ్ మన జీవితం మొత్తం మన మైండ్ సెట్ మీదనే డిపెండ్ అయి ఉంటుందని, ఫెయిల్యూర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అని చెప్పేసి చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.